క్రిస్మస్ అనే ఈ పండుగను మనం ఎందుకు జరుపుకోవాలి? చాలామంది అంటూ ఉంటారు, క్రిస్మస్ జరుపుకోవడం అంత అవసరమా? బైబిల్ ఎక్కడైనా ఉందా క్రిస్మస్ జరుపుకోవాలని? ఈ క్రిస్మస్ కార్యక్రమాలని, భోజనాలని, ఇవన్నీ పెట్టడం అవసరమా అని కొంతమంది వాదించే వాళ్ళు ఉన్నారు. అసలు యేసు ప్రభు డిసెంబర్ 25వ తారీఖునే పుట్టాడా అని వాదించే వాళ్ళు చాలామంది ప్రపంచంలో కనబడుతుంటారు. నన్ను కూడా చాలామంది అడుగుతుంటారు, వెస్లీ గారు క్రిస్మస్ సెలబ్రేషన్లు మీరు ఎందుకు సపోర్ట్ చేస్తారని. నేను ఎప్పుడు చెప్పే ఒక మాట ఏంటంటే, పండుగ ఏదైనా సరే మనం జరుపుకునేటప్పుడు, లేదా ఒక అకేషన్ మనం జరుపుకునేటప్పుడు, ఒక ప్రాముఖ్యమైన దినమును మనం జరిపేటప్పుడు దాని వెనుక ఉన్న ఆధ్యాత్మిక అర్థాన్ని గ్రహించకుండా గనక మనం జరిస్తే ఆ పండుగ వ్యర్థమైన పండుగగానే మిగిలిపోద్ది. అది క్రిస్మస్ పండుగ అవనివ్వండి, ఈస్టర్ పండుగ అవనివ్వండి, మరొకటి ఏదైనా అవనివ్వండి. అది ఎందుకు మనం జరపాలి? దాని వెనకాల ఉన్న ఉద్దేశం ఏంటి? దేవుడు ఏ వర్తమానాన్ని మనకి ఇవ్వాలని ఆశపడుతున్నాడు? ఆత్మ సంబంధంగా మనం జరుపుకోవడంలో తప్పేమీ లేదు. క్రిస్మస్ అనే ఈ మాట బైబిల్లో ఉందా అని చాలామంది అడిగితే, ఆ పదం మనకు కనబడకపోయినా దాని అర్థం బైబిల్లో చాలా చోట్ల కనబడుతూనే ఉంది. క్రిస్మస్ అనే మాటకు యేసు ప్రభుని ఆరాధించుట, క్రైస్ట్ అండ్ మాస్ రెండు పదాల కలయిక. క్రిస్టస్ మాసే అనే పదం నుండి క్రిస్మస్ అనే పదం వచ్చింది. దాని అర్థం వర్షిపింగ్ జీసస్, యేసు ప్రభును ఆరాధించడం. ఆదికాండము నుండి ప్రకటన గ్రంథం వరకు స్పష్టంగా బైబిల్ చదివితే క్రీస్తు ప్రభువుని ఆరాధించడం, దేవుని ఆరాధించడం అనే విషయం చాలా క్లియర్గా మనకు కనబడుతూనే ఉంటుంది. మరలా కొత్తగా ఏం చెప్పాల్సిన అవసరం లేదు. ఆల్ హియర్ టు వర్షిప్ ద లార్డ్. మనందరూ ఇక్కడ ఈ రాత్రి చేరి వచ్చింది ఎవరిని ఆరాధించడానికి? యేసయ్యను ఆరాధించడానికి, ఆయన్ను గణపరచడానికి. మనందరినీ రక్షించడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చారు. సిలువలో మన కోసం మరణించారు. 3వ రోజున మరణాన్ని జయించి తిరిగి లేచారు. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ది గాస్పుల్ అని పౌలు భక్తుడు కొరింథీ సంఘానికి రాశాడు. ఒకవేళ మీలో ఎవరైనా ఉపదేశ సారం ఏంటి అని అడిగితే, నా ఉపదేశ సారాంశం ప్రకారం లేదా నా ఉపదేశం ప్రకారం యేసు ప్రభు మన కోసం చనిపోయారు, ఆయన సమాధి చేయబడ్డారు, 3వ రోజున తిరిగి లేచారు. ఇదే సువార్త అని దైవజనుడైన పౌలు భక్తుడు ఒక మాటను తెలియజేశాడు. సువార్త అంటే అదే, యేసు ప్రభువుని గురించి మాట్లాడుకోవడం, ఆయన గురించిన విషయాలు సంభాషించుకోవడం, ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చారనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవడమే సువార్త కదా. అలాంటి మాటలు వినే అకేషన్ ఏదైనా సరే అది మన జీవితంలో దేవుడు ఇచ్చినప్పుడు సరైన విధానంలో ఆ పండుగ ఆచరిస్తే అందులో పొరపాటు ఏమీ లేదు. మనం ఏది చేసినా ఎవరికి మహిమ కోసం చేయమన్నాడు? దేవుని మహిమ కోసం చేయాలని. ఈ రాత్రి అదే ఆశిస్తున్నాను. మీరు అందరూ కూడా నిజమైన క్రిస్మస్ జరుపుకుని యేసు ప్రభుని మీరు హృదయపూర్వకంగా ఆరాధించాలని మనస్ఫూర్తిగా నేను ఆశిస్తున్నాను. నేను చాలా ఆఫ్రికా ఖండంలో కొన్ని దేశాల్లో సువార్త ప్రకటించడానికి వెళ్తూ ఉంటాను. ఆ దేశాల్లో చాలామంది ప్రజలు ప్రభువును ఆరాధించడంలో చాలా ముందుంటారు. ఆఫ్రికా ఖండంలో కొన్ని ప్రాముఖ్యమైన దేశాలు ఉన్నాయి. సౌత్ ఆఫ్రికా, మొజంబిక్, టాంజానియా, టోగో, అల్జీరియా, ఇలాంటి దేశాలన్నీ కూడా నేను వ్యక్తిగతంగా వెళ్ళి దేవుని సువార్త ప్రకటించాను. బాత్స్వానా, ఆ తర్వాత ఉగాండా, జాంబియా, ఈ దేశాలను కూడా, జింబాబ్వే అనే దేశాలు. అయితే కొన్ని సంవత్సరాల క్రితం ఓ ప్రాంతంలో 3 యవనస్తులు ఒక చోట నిలబడి ప్రార్థన చేస్తారు. ఆఫ్రికన్స్ అంటే ఎలా ఉంటారంటే, వారి కన్నా రైలు బొగ్గు కొంచెం అందంగా ఉన్నట్టు కనబడుతుంది, అంత నల్లగా ఉంటారు వాళ్ళు. అందును బట్టి ఆ 3 యవనస్తులు కూడా ఒక చోట చేరి ప్రార్థన చేస్తున్నారు, ప్రభువా మా సమస్యను పరిష్కరించు, మా కోరికను తీర్చని ప్రార్థన చేస్తుంటే దేవుడు వారికి కనబడి అడిగాడు, బాబు మీకు ఏం కావాలో చెప్పండి అన్నాడు. అలాంటి అవకాశం రాగానే మొదటి వాడు ప్రభు దగ్గరికి వచ్చి అడిగాడు, అయ్యా నా రంగు నాకు చాలా అభ్యంతరకరంగా ఉంది, రాత్రులు లైట్లు ఆర్పేస్తే ఇంట్లో కనబట్టలేదు, నేను చాలా ఇబ్బందికరంగా ఉంది, కొంచెం నువ్వు సృష్టికర్తవు కదా, ఏదైనా చేయగలవు కదా, నా రంగులో కొంచెం మార్పు ఇవ్వి, నేను కొంచెం తెల్లగా అవ్వాలనుకుంటున్నానని ఆ వ్యక్తి దేవుణ్ణి అడిగాడు. వెంటనే ప్రభు అన్నాడు, సరే నువ్వు అన్నట్టే చేస్తున్నాను, తెల్లగా అవునుగా కనగానే వాడు బంగాళదుంపలా తెల్లగా అయిపోయాడు. ఇంకా అప్పటి వాడు ఆనందానికి అవధులు లేవు, చాలా సంతోషంగా ఆనందంగా గంతులు వేస్తున్నాడు. రెండో వ్యక్తి దగ్గరికి వచ్చాడు, బాబు నీ కోరిక ఏంటంటే, నా కోరిక కూడా అదే నాయన, మొదటి వాడు ఏదైతే అడిగాడో అదే నా కోరిక, నన్ను కూడా నా రంగును మార్చి కొంచెం అందంగా చేయమని దేవుడిని అడిగాడు. వెంటనే ఆ వ్యక్తి కూడా ప్రభు యొక్క అనుగ్రహాన్ని బట్టి తెల్లగా మారిపోయాడు, వాడు కూడా సంతోషిస్తున్నాడు. మూడో వ్యక్తి దగ్గరికి వచ్చాడు, దేవుడు వచ్చి అన్నాడు, బాబు నీకేం కావాలో చెప్పు, నేను త్వరగా వెళ్ళాలి, నీకేం కోరిక ఉంది అని అడిగితే వాడంటాడు కదా, ప్రభువా ఇప్పటిదాకా తెల్లగా చేసిన ఇద్దరిని మళ్ళీ నల్లగా చేసే, అంతకుమించి నేను ఏం కోరుకోవట్లేదు అన్నాడు వాడు. చాలామంది జీవితాల్లో ఇలాంటి దుష్ట సంబంధమైన కోరికలు ఉంటాయి. మంచి కోరుకోరా బాబు అంటే కొంతమంది ఎప్పుడు కూడా ఇతరులు పాడైపోవాలనో, ఇతరులు నష్టపడాలనో, ఇతరులు ఇబ్బంది పడాలనో కోరికలు కోరుకుంటారు.
క్రిస్మస్ ఈజ్ ద టైమ్ ఆఫ్ రిసీవింగ్ గాడ్స్ గిఫ్ట్స్. క్రిస్మస్ అనగా దేవుని బహుమానాన్ని, ఆయన మన కొరకు సిద్ధం చేసిన బహుమానాలు పొందుకునే సమయం. జాగ్రత్త వినండి ప్రియులారా, దేవుని లేఖ నుంచి ఈ రాత్రి నేను కొన్ని మాటలు మాట్లాడిన సందేశాన్ని ముగింపులో తీసుకొస్తాను. దైవజనుడైన యాకోబు రాసిన పత్రిక, పరిశుద్ధ గ్రంథంలో ద ఎపిసల్ ఆఫ్ జేమ్స్, యాకోబు రాసిన పత్రిక, హెబ్రీలకు రాసిన పత్రిక తర్వాత యాకోబు పత్రిక ఉంటుంది. 1వ అధ్యాయం 17వ వచనాన్ని ఈరోజు క్రిస్మస్ సందేశంగా ఆ మాటను మనం చదువుకుందాం. జేమ్స్ చాప్టర్ 1 and verse 17, దానిలో ఈ మాట రాయబడింది: శ్రేష్టమైన ప్రతి ఈవియు, సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడుగు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఆయన యందు ఏ చంచలత్వమైనను గమనాగమనం వలన కలుగు ఏ ఛాయ అయినను లేదు. అందరూ ఈ మాట నాతో చెప్పండి. శ్రేష్టమైన ప్రతి ఈవి, అందరూ చెప్పాలి, శ్రేష్టమైన ప్రతి ఈవి, సంపూర్ణమైన ప్రతి వరము దేవుని దగ్గర నుండి వచ్చును. ఇక్కడ గిఫ్ట్స్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అందరికీ ఇష్టమే కదా. వరము అనే మాట, కొన్నిసార్లు కొన్ని మాటలు మనం వింటాం. నీకు ఏ వరం కావాలో కోరుకో, అది నేను చేస్తానని పూర్వదినాల్లో రాజులు అంటూ ఉండేవారు. ఇప్పుడు చాలామంది నీకేం కావాలో కోరుకో అనే ఈ మాటలు మనం వింటూ ఉన్నాం కదా. వరము అనే మాట గ్రీకు భాషలో డాసిస్ అనే పదం వాడారు. వరము అన్న చోట డాసిస్ అనగా ఏ గిఫ్ట్. ఏ గిఫ్ట్ ఈజ్ కమింగ్ ఫ్రమ్ ద లార్డ్. దేవుడి నుండి మనకు వచ్చే బహుమానము లేదా ఒక వరము. దేవుడు ఎవరికైనా కనబడి నీకేం కావాలో కోరుకో అంటే మనం ఏం కోరుకుంటాం? ఏ వరం కావాలని ఆశిస్తాం. యాకోబు అనే దైవజనుడు అంటున్నాడు, శ్రేష్టమైన ప్రతి ఈవి, సంపూర్ణమైన ప్రతి వరము అనగా ఎవ్రీ ప్రెషియస్ అండ్ పర్ఫెక్ట్ గిఫ్ట్ కమ్స్ ఫ్రమ్ ద లార్డ్ అండ్ ఈజ్ ద గాడ్ ఆఫ్ లైట్స్. ఆయన జ్యోతిర్మయుడు, వెలుగు సంబంధి, వెలుగైన వాడు. కాబట్టి ఆయన దగ్గర నుండి శ్రేష్టమైన ప్రతి ఇవి, సంపూర్ణమైన ప్రతి వరము మన దగ్గరకు వస్తుంది అని దైవజనుడు తెలియజేశాడు. గమనించిన ప్రియులారా, దేవుడు మనకు వరం ఇవ్వాలని ఆశపడితే ఏమిచ్చాడు? ఏ వరాలు మనం దేవుడి నుండి పొందుకోగలం? ఏ బహుమానాలు దేవుడు మనకి ఇవ్వాలని ఆశిస్తున్నాడు అని ప్రశ్నించుకుంటే, నేను లేఖనాల నుంచి కొన్ని విషయాలు మీతో మాట్లాడి నా సందేశాన్ని ముగింపులో తీసుకొస్తాను. నేను ఆల్రెడీ అడిగాను, ఇక్కడ గిఫ్ట్స్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరు కదా. ప్రతి ఒక్కరూ గిఫ్ట్లని ప్రేమించే వాళ్ళు చాలామంది ఉంటారు. డిసెంబర్ మాసంలో యూజువల్గా 25వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ అనే పండుగను ఆచరిస్తారు. నేను మరలా చెబుతున్నాను, ఆచార సంబంధంగా ఆచరించడంలో ఆత్మీయత ఉండదు, కానీ ఆత్మ సంబంధంగా పండుగ ఆచరిస్తే ఏదో ఒక పరమార్థాన్ని మనం తెలుసుకుంటాం. 25వ తారీఖు క్రిస్మస్ పండుగ అయిపోగానే డిసెంబర్ 26వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా ఒక విధానాన్ని క్రైస్తవులందరూ పాటిస్తారు. డిసెంబర్ 26వ తారీఖును బాక్సింగ్ డే అంటారు. చెప్పండి, ఏ డే అంటారు దాన్ని? బాక్సింగ్ డే అంటారు. 25నేమో క్రిస్మస్ జరుపుకుంటాం, 26న బాక్సింగ్ డే అంటారు. బాక్సింగ్ అంటే మొన్న మైక్ టైసన్ గారును జేక్ పాల్ గారు ఆడారు కదా బాక్సింగ్, అది కాదు. బాక్సింగ్ అంటే బాక్సులు తయారు చేయడం, ప్రిపేరింగ్ బాక్సెస్ టు సంబడి, దాన్ని బాక్సింగ్ డే అన్నారు. ఎందుకు డిసెంబర్ 26న బాక్సింగ్ అనే డేని జరుపుకుంటారంటే, 25వ తారీఖున అందరూ కూడా చర్చిలకు వెళ్ళి దేవుని మందిరాలకు వెళ్ళి బిజీగా ఉంటారు. కాబట్టి 26వ తారీఖు క్రిస్మస్ను పురస్కరించుకుని ఎవరో ఒకరికి ఏదో ఒక బహుమానాన్ని ఇవ్వాలి. అది చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు. ఆ విధానంలో క్రిస్మస్ అనే పండుగను ఇచ్చే పండుగగా మారుద్దాం. ప్రపంచానికి ఒక వరంగా యేసు ప్రభువు వారు అనుగ్రహించబడ్డారు. కాబట్టి 26వ తారీఖున మనం కూడా ఎవరికైనా ఒక చిన్న బహుమానం అన్నా ఇద్దామని చెప్పి ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో బాక్సింగ్ డే అనే డేను ఆచరిస్తూ ఉంటారు. మన భారతదేశంలో బహుశా ఆ డేకి పెద్దగా ప్రాచుర్యం లేదు, కానీ చేయడంలో పొరపాటు ఏం లేదు కదా. ఈ సంవత్సరం మీకు అవకాశం ఉంటే డిసెంబర్ 25 అయిపోయిన తర్వాత 26వ తారీఖు చిన్నదో పెద్దదో ఏదైనా ఒక చిన్న బహుమానాన్ని మీకు ఎవరికి కావాలంటే వాళ్ళకి, ఒకవేళ మీ ఇంటి ముందున్న ఒక పేదోడికి కావచ్చు, లేదా మీ ఇంటికి వచ్చి పరిచర్య చేసేవాళ్ళు ఎవరైనా ఆ పరిస్థితుల్లో ఉంటారు కదా, వాళ్ళకి కావచ్చు, ఎవరొకరికి చిన్న బహుమానం అని ఇచ్చి, యేసుక్రీస్తు ప్రభు పుట్టారు లేదా ఆయన జన్మదినాన్ని పురస్కరించిన క్రిస్మస్ జరుపుకుంటున్నాము, క్రిస్మస్ అనగా ఇచ్చే పండుగ కాబట్టి ఈ చిన్న బహుమానాన్ని స్వీకరించని ఒక చిన్న గిఫ్ట్ అయినా మీరు ఇవ్వండి. చాలా ఆనందాన్ని, సంతోషాన్ని ప్రభు మీకు ఇస్తాడు. అది కూడా మీకు ఇష్టమైతే, నేనేమి బలవంతం చేయట్లా, చెయ్యండి అనే మ్యాండటరీగా నేను చెప్పట్లేదు, కానీ అవకాశం ఉంటే చేయండి అనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను.
దేవుడు మనందరికీ వరాన్ని ఇవ్వాలని ఆశపడుతున్నాడు. క్రిస్మస్ అనగా వరాల పండుగ. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఏ వరం దేవుని నుండి మనం పొందుకుంటామో అని ఆలోచన చేస్తే సందర్భాన్ని బట్టి ఒక 3 విషయాలు ఈ రాత్రి నేను మాట్లాడి నా సందేశాన్ని ముగింపులో తీసుకొస్తాను. మొదటి అంశాన్ని జాగ్రత్త వినండి. యేసయ్యే సర్వ ప్రపంచానికి గొప్ప వరంగా అనుగ్రహించబడ్డారు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభునామమును మహిమపరచండి. జీసస్ హిమ్సెల్ఫ్ ఈజ్ ద గ్రేటెస్ట్ గిఫ్ట్ టు ద వరల్డ్. ప్రపంచానికి యేసు ప్రభు అనుగ్రహించబడమే ఓ గొప్ప బహుమానం, ఓ గొప్ప వరం. ఆయన్ని మించిన గొప్ప వరం భూమి మీద ఇంకేమన్నా ఉందా? సాక్షాత్తు దేవదేవుడు శరీరాన్ని ధరించుకుని మానవాకారంలో ఈ లోకంలో సంచరించడం కన్నా అత్యుత్తమైన బహుమానం ఒకటి ఏదైనా ఉందా? యేసు ప్రభువే మనకు వరముగా అనుగ్రహించబడ్డారు. యోహాను సువార్తలో ఈ మాటను ఒకసారి నేను జ్ఞాపకం చేస్తాను. బైబిల్ తెరవండి, మీ దగ్గర పరిశుద్ధ గ్రంథాలు ఉంటే తెరవండి. త్వరగా కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 4వ అధ్యాయము, అందులో ఈ మాటను చదువుతున్నాను. 10వ వచనం చదివితే ఈ మాట అక్కడ రాయబడింది. జాన్ ద గాస్పెల్ చాప్టర్ 4 and verse 10. అందుకు యేసు, నీవు దేవుని వరమును నాకు దాహమునకిమ్మని నిన్ను అడుగుచున్నవాడెవడో అదియు ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదువు, ఆయన నీకు ఏ జలం ఇస్తాడు? ఆయన జీవజలము అనుగ్రహించును. కొంతమంది జీవజలము అని చెప్పి బాటిల్లో నీళ్లు పెట్టి అమ్మేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. దాని గురించి బైబిల్ మాట్లాడాలి ఇక్కడ. కొంతమంది ఆ జలం కోసం పరుగెత్తుకుని వెళ్ళి డబ్బులు పెట్టి కొనుక్కుని ఆ నీళ్లు త్రాగాలనో లేకపోతే పొలాల్లో జల్లుకోవాలనో చాలామంది ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. నేను ఆ టాపిక్ని ఎక్కువగా ఎలాబొరేట్ చేయాలన్న ఉద్దేశం కాదు. కానీ యేసు ప్రభు మనకి ఏమి ఇస్తాడట? ఆయన జీవజలము ఇస్తాడు. ఈ నీళ్లు త్రాగువాడు మరెన్నడూ ఏమవ్వడట? దప్పికొనడని బైబిల్ సెలవిచ్చింది. జాగ్రత్త వినండి దేవుని బిడ్డలారా. యేసుక్రీస్తు ప్రభు వారు సమరయ ప్రాంతంలో సుకారు అనే గ్రామానికి వెళ్ళారు. అక్కడ మిట్ట మధ్యాహ్నపు వేళ యేసు ప్రభు ఒక బావి దగ్గర ఉండిపోతే ఆ బావి దగ్గరికి నీళ్లు తోడుకోవడానికి ఒక ఆమె వచ్చింది. ఆమె పేరు బైబిల్లో లేదు కానీ చరిత్ర చెబుతుంది ఆమె పేరు ఫొటీనా అని. ఫొటీనా అనబడే ఆ సహోదరి ఆ బావి దగ్గరికి వచ్చినప్పుడు యేసు ప్రభు ఆమెను రక్షించాలని, ఆమెను నిత్య జీవానికి వారసురాలుగా చేయాలని ఆశించి సంభాషణ ప్రారంభించారు. అమ్మా, నాకు దాహం అవుతుంది, నీళ్ళు ఇస్తావా అని అడిగారు. యేసు ప్రభు చూడ్డానికి ఒక యూదుడిగా కనబడుతుంటే ఆమె ఇలా అంది, అయ్యా, నీవు నన్ను దాహానికి అడుగుతున్నావా? యూదులు సమరయులతో సాంగత్యం చేయరు కదా, మనకి మంచి టర్మ్స్ లేవు కదా, ఫ్రెండ్షిప్ లేదు కదా. హౌ డేర్ యూ టు ఆస్క్ మీ వాటర్? నన్ను నీళ్ళు అడగడానికి బహుశా నీకు ఎంత ధైర్యం? మనకు టర్మ్స్ బాగాలేదు కదా, సరిహద్దులు ఉన్నాయి కదా, అవధులు ఉన్నాయి కదా, నువ్వు ఎలా నన్ను నీళ్ళు అడుగుతున్నావని యేసు ప్రభుని ఆమె అడగగానే ప్రభు ఏమన్నాడో తెలుసా? అమ్మా, నువ్వు దేవుని వరము అంటే యేసు ప్రభు అక్కడ తన్ను తాను ఎలా పరిచయం చేసుకున్నారంటే, ఎలా తను తాను ఇంట్రడ్యూస్ చేసుకున్నారంటే, నేను దేవుని వరాన్ని, ఐఎమ్ ద గిఫ్ట్ ఆఫ్ గాడ్ అని యేసు ప్రభు తన గురించి తను పరిచయం చేసుకుని, నిన్ను నీళ్ళు అడుగుతున్న వాడెవడో నీకు తెలిస్తే నేను నిన్ను అడగడం కాదు, నువ్వే నన్ను అడుగుతావు, అలా అడిగితే వెంటనే నీకు జీవజలం ఇస్తానని యేసు ప్రభు మాట్లాడారు. ఈ మాటను బట్టి యేసు ప్రభు వారు సర్వలోకానికి ఇవ్వబడిన గొప్ప బహుమానము, వరమని మనందరం గమనించాలి. జీసస్ హిమ్సెల్ఫ్ ఈజ్ ద గ్రేటెస్ట్ గిఫ్ట్ గివెన్ బై గాడ్ టు ద వరల్డ్. సర్వ ప్రపంచానికి యేసు ప్రభువే వరంగా అనుగ్రహించబడ్డారు. ఆయన ఎందుకు వచ్చారు ఈ లోకానికి? ఆ కాంటెక్స్ట్ని జాగ్రత్త మనం ఆలోచన చేస్తే, యూదులు సమరయులతో సాంగత్యం చేయరు. హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ మనం తీసుకుంటే అసలు యూదులు సమరయులతో ఎందుకు సాంగత్యం చేయరు అంటే చాలా చరిత్ర ఉంది కదా, అవన్నీ చెప్పడం సాధ్యం కాదు. కానీ యూదులు సమరయుల్ని ద్వేషించడం ప్రారంభించారు. చెర సమయంలో ఈ సమరయులు అంటే ఒకప్పుడు యూదులు అష్షూరియులతో వీరు సంధి చేసుకుని వారిని పెండ్లి చేసుకోవడం ద్వారా వీరు అపవిత్రపరచబడ్డారు గనుక వీరు మనతో కలవడానికి వీల్లేదని యూదులే కొంతమంది ప్రజల్ని దూరం జరిపారు. ఆ దూరం జరిగిన వారే ఆ తర్వాత కాలంలో సమరయులుగా పిలువబడ్డారు. వారి మధ్య ఒక వైరుధ్యం ఉంది, ఒక సరిహద్దు ఉంది, ఒక గోడ ఉంది. అయితే యేసు ప్రభు ఎందుకు ఈ లోకానికి వచ్చారంటే మనుషుల మధ్య ఉన్న సరిహద్దులు చెరిపేయడానికి వచ్చాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామమును మహింపరచండి. హల్లెలూయా. The greatest gift of God came to this world to erase all the boundaries that mankind is having tonight. ఈ రాత్రి మానవుడు కలిగి ఉన్న ప్రతి సరిహద్దును, ప్రతి ఎల్లలను చెరిపివేసి సర్వలోకాన్ని కూడా తన బిడ్డలుగా చేసుకోవాలని, మనుషులందరినీ తన వైపు ఆకర్షించాలనే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చారు. ప్రపంచాన్ని ఒకసారి పరిశీలన చేస్తే అందరం మనుషులమే. భూమి మీద బ్రతుకుతున్న 800 కోట్ల మంది మనుషులే. కానీ మనుషుల మధ్య ఎన్ని వైరుధ్యాలు ఉన్నాయి, ఎన్ని భేదాలు ఉన్నాయి.
ఎన్ని సరిహద్దులు ఉన్నాయి, ఎన్ని బౌండరీలు ఉన్నాయి. మతం అనే కట్లు చాలామందిని బంధించేసాయి. మీది ఆ మతము, మాది ఈ మతము, మీకు మాకు సంబంధం లేదు కదా అని మత గొడవలు, మత ఘర్షణలు చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. మతాలు మనుషుల మధ్య గోడలు నిర్మించాయి, కులాలు మనుషుల మధ్య గోడలు నిర్మించాయి. మీది ఆ కులము, మాది ఈ కులము, మీరెప్పుడు మాకు సేవ చేయాల్సిన వారే కానీ మీరెప్పుడు కూడా మా మీద ఆధిపత్యాన్ని చెలాయించడానికి లేదని కుల సరిహద్దులు నియమించుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు ప్రపంచంలో. భాషా సరిహద్దులు ఉండొచ్చు. మీ భాష మాట్లాడే వాళ్ళందరూ అక్కడ ఉండండి, మా భాష మాట్లాడే వాళ్ళందరూ ఇక్కడ ఉంటాను. రాజకీయపరమైన సరిహద్దులు ప్రపంచంలో ఉన్నాయి. అయితే యేసుప్రభువు ఎందుకు లోకానికి వచ్చారో తెలుసా? మానవుడు తాను కల్పించుకున్న ప్రతి సరిహద్దును చెరిపివేయడానికే యేసుప్రభు లోకానికి వచ్చారు. అందును బట్టే సంఘము అనగా యేసుక్రీస్తు ప్రభు రక్తం ద్వారా కడగబడిన వారు అందరూ సమానమే, అందరూ ఒక్కటే అనే విషయం బైబిల్ చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. Do you believe that you are one in Christ? Christ bought us with his precious blood and made us one. మనందరినీ ఐక్యపరిచిన దేవుడు, సరిహద్దును చెరిపివేసిన దేవుడు, మన మధ్యన గోడలను పడగొట్టి ఉభయులను ఏకం చేశాడని పౌలు అన్నట్టుగానే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి ఎందుకు వచ్చారంటే సరిహద్దులు చెరిపివేయడానికి వచ్చారు. ఆయన మనందరినీ ఐక్యపరచడానికి వచ్చారనే విషయాన్ని గుర్తించాలి. దేవుని వరంగా యేసు ప్రభు అనుగ్రహించబడ్డారు. అందును బట్టి యేసుక్రీస్తు ప్రభుని కోరుకోవడమే నిజమైన క్రిస్మస్ అంటాను నేను. క్రిస్మస్లో ఏం కోరుకుందామంటే, ప్రభువా నువ్వే కావాలి ప్రభువా, నేను నిన్నే కోరుకుంటానని ప్రభువును కోరుకోవడమే అత్యుత్తమైన క్రిస్మస్. ఎందుకోసం అంటే ఆయన గొప్ప వరంగా మనకు అనుగ్రహించబడ్డారు. జాగ్రత్త వినండి. ఒకసారి ఓ ప్రాంతంలో ఒక రాజుగారు రాజ్యంలో ఉన్న ప్రజలందరికీ మేలు చేయాలని ఒక అనౌన్స్మెంట్ చేశాడు. అదేంటంటే, పలానా సమయం నుండి పలానా సమయం వరకు మీలో ఎవరైనా రాజుగారి దగ్గరికి వచ్చి ఏం కావాలన్నా కోరుకుంటే అది రాజుగారు ఇస్తారు. పూర్వదినాల్లో రాజులకి దానగుణం ఉండేది, ఏదైనా ఇవ్వడానికి సిద్ధపడేవారు. ఆ రాజుగారు కూడా ప్రజల మీద కొంచెం ఆసక్తి కలిగి ఆయన వారికి కూడా బహుమానాలు ఇవ్వడం ఆశించాడు. ఈ కాలంలో కూడా రాజకీయవేత్తలు కూడా బహుమానాలు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎప్పుడంటే ఎలక్షన్లు వచ్చేటప్పుడే ఆ బహుమానాలు అనౌన్స్ చేస్తారు, తర్వాత మరి అవి చేస్తారు లేదు తర్వాత సంగతి. కానీ ఆనాడు రాజుగారు ఒక సమయాన్ని పెట్టి ఈ సమయంలో ఎవరైనా రండి ఏం కావాలంటే కోరుకోండి అనగానే ఇంకా అందరూ బయలుదేరారు. స్త్రీలందరూ వచ్చారు. చాలా కాలం నుండి అడుగుతున్నాడు మా ఆయన గారిని ఒక నెక్లెస్ కొనమని, ఆయన కొనట్లేదు, కొంచెం మీరు నెక్లెస్ ఇప్పించండి అని ఒక ఆమె నెక్లెస్ పట్టుకుపోయింది. మరొక ఆయన వచ్చాడు, అయ్యగారు కొంచెం పొలం ఇప్పించండి పని చేసుకుంటానని పొలాన్ని తీసుకెళ్ళాడు. ఇలా ప్రజలందరూ కూడా వారికి కావలసినవన్నీ కోరుకుంటూ కావలసినవన్నీ తీసుకుంటూ వెళ్తుంటే రాజుగారు సంతోషంగా ఉన్నారు, ప్రజలు కూడా సంతోషంగానే ఉన్నారు. ఇంకా సమయం అయిపోతా ఉంది. రాజుగారు నియమించిన సమయం అయిపోతున్నప్పుడు గబగబా ఒక ముసలాయన ఆ అంతఃపురంలోకి వచ్చాడు. మంత్రి గారిని కలుసుకున్నాడు. సార్ ఏదన్నా ఇస్తారండి అన్నాడు. రాజుగారు మాట ఇచ్చారంటే తప్పరన్నాడు. అయితే నాకు కోరిక ఉందో తీర్చమని అన్నాడు. ఏంటది అంటే రాజుగారిని ఇప్పించాడు అన్నాడు ఆయన. రాజుగారిని ఏం చేసుకుంటావా నువ్వు? ఆయన ఏ బహుమానం ఉన్నా కోరుకో ఇమ్మంటే నువ్వు రాజుగారినే కోరుకుంటావా? అవునండి నాకు రాజుగారే కావాలి. ఏం చేసుకుంటావు? మీకు అనవసరం, రాజుగారు నాకు కావాలి, నాకు ఇప్పించండి అన్నాడు. ఈ గొడవ రాజుగారి దగ్గరికి వచ్చింది. రాజా మీరు కొంచెం ఇరుక్కుపోయినట్టుగా కనబడుతుంది, ఒక ఆయన వచ్చాడు మీరే కావాలన్నాడు, ఏంటి సంగతి? లోపలికి తీసిరండి అన్నాడు. తీసుకురాగానే రాజుగారు అడిగారు, బాబు నీకేం కావాలో కోరుకో. నాకేం వద్దండి మీరే కావాలని అన్నాడు. ఏం చేసుకుంటావు నన్ను? మీకు అనవసరం, అది మీరే నాకు కావాలా, ఈ క్షణం నుండి మీరు నాతో పాటు వచ్చేయండి అన్నాడు. ఇంకా రాజుగారికి ఆయన ఇచ్చిన ఆ వాగ్దానం గుర్తొచ్చి ఏదైనా చేస్తానన్నాను కదని చెప్పి, సరే నన్ను నేను నీకు సమర్పించుకుంటున్నాను, తీసుకెళ్ళి ఎక్కడికో అనగానే ఆ ముసలాయన రాజుగారు చేయబట్టుకుని తీసుకెళ్తానట్టు. ఎక్కడికి వెళ్తున్నావు అంటే మన ఇంటికి వెళ్ళిపోదాం రాజా అన్నాడు. తీరా ఇల్లు ఎలా ఉందంటే ఒక చిన్న పూరిపాక, దానిలో తీసుకెళ్ళి కూర్చోబెట్టాడు రాజుగారిని. ఆయన ఒక్క నిమిషం కూడా ఉండలేకపోతున్నాడు. ఆయన అంతఃపురంలో ఉండే రాజుగారు ప్రతిరోజు ఎంతో ఆనందంగా సంతోషంగా అంతఃపురంలో తిరిగి ఆయన ఒక పూరిపాకలో ఉండడం చాలా కష్టంగా ఉంది. సరే వచ్చాను కదా అని చెప్పి అక్కడ ఉన్నాడు. ఈ లోపల ఆకలి అవుతుంటే ముసలాయన అడిగాడు, ఆకలి అవుతుందనే ఏమన్నా ఉందా మనం తినడానికంటే? బ్రహ్మాండంగా ఉందండి అని చెప్పి ఆ మట్టి పాత్రలో కొంచెం నూకల జావ ఉంటే ఆ జావ పట్టుకొచ్చి రాజుగారి చేతిలో పెట్టి, రాజా ఇదే మన లంచ్, చక్కగా తినడం అన్నాడు. రాజుగారేమో పంచభక్ష పరమాణాలు తింటాడు ప్రతిరోజు, చాలా అద్భుతమైన ఆహారం తినేవాడు. నూకల జావ, అందులో పురుగులు తిరుగుతున్నాయి, అతని వల్ల కావడం లేదు. ఇలా చూశాడు రాజుగారు అనుకున్నాడు, మంత్రి గారిని పిలిపించండి అన్నాడు. మంత్రి గారు రాగానే ఆయన అన్నాడు, ఇక్కడ చాలా కష్టంగా ఉంది, నేను ఉండలేకపోతున్నాను, కాబట్టి నేను ఇలా అంటున్నాను, మీరు దాన్ని నెరవేర్చండి. ఈ ముసలాయన
ఎంతకాలం అయితే బ్రతుకుంటాడో అంతకాలం నా అంతఃపురంలోనే ఇతను ఉంచండి. ఇతడు నాతో ఉండడం, నేను ఇతనితో ఉండడం కాదు, ఇతడు నాతో ఉంటాడు జీవితకాలం అంతా, ఇతన్ని ప్లేస్ మార్చేయండి, నా అంతఃపురంలో తీసుకురండి అనగానే రాజుగారు ఆ మాట చెప్పగానే ముసలాయనకి వెంటనే రాజవస్త్రాలు వేశారు, తీసుకొచ్చి అంతఃపురం దగ్గర ఒక చక్కని గదిలో పెట్టారు. బ్రతికినంత కాలం చాలా చక్కని ఆహార పదార్థాలకు అందించి ఏ లోటు లేకుండా చూసుకున్నారు. ఇక్కడ జాగ్రత్త వినండి ప్రియులారా, ఆ ముసలాయన ఒక కొంత ధనాన్ని కోరుకుని ఉంటే కొంతకాలం తర్వాత గతించిపోయేదేమో, లేదా వెండి బంగారాలు కోరుకుని ఉంటే మరొక కొంతకాలం గతించిపోయాయి. కానీ ఏది కోరుకోవాలో, ఎవరిని కోరుకోవాలో వారిని కోరుకున్నాడు కాబట్టి జీవితాంతం సంతోషంగా బ్రతకగలిగాడు. ఈ రాత్రి చాలామంది అడుగుతుంటారు, యేసు ప్రభు దగ్గరికి వస్తే మాకు రోగాలు పోతాయండి వెసిలి గారు? తప్పనిసరిగా పోతాయి, ఎందుకంటే యేసు ప్రభు స్వస్థపరిచే దేవుడు. హల్లెలూయా. చాలామంది అడుగుతుంటారు, యేసు ప్రభువు నమ్ముకుంటే మాకున్న అప్పు బాధలు పోతాయండి. చాలామంది జీవితాల్లో దేవుడు ఆశీర్వాదం ఇచ్చాడు, అందులో పొరపాటు ఏమి లేదు. దేవుని దగ్గరికి వస్తే ఒక ఆశీర్వాదం కోరుకోవడం పొరపాటు ఏం లేదు. యేసు ప్రభు దగ్గరికి వస్తే మా కుమార్తెకు పెళ్ళి అవుతుందండి, మా అబ్బాయికి ఉద్యోగం వస్తుందండి, మా పిల్లలు అమెరికా వెళ్తారండి, మేము ఒక కారు కొనుక్కుంటామండి, ఒక ఇల్లు కట్టుకుంటామండి, ఓ పొలం సంపాదించుకుంటామండి, లేదా మాకు కావలసినవన్నీ దేవుడు ఇస్తాడంటే ఖచ్చితంగా ఇస్తాడు. కానీ లిసన్ టు మీ కేర్ఫుల్లీ, బట్ డోంట్ కమ్ టు జీసస్ ఫర్ ఎర్త్లీ బ్లెస్సింగ్స్ ఓన్లీ. యేసు క్రీస్తు ప్రభు దగ్గర కేవలం భౌతిక సంబంధమైన దీవెనల కోసం మాత్రమే మనం రాకూడదు. ఎందుకు రావాలి ఆయన దగ్గరకో తెలుసా? యేసు క్రీస్తు ప్రభు వారు ఈ లోకంలో ఆయన ఇచ్చే వరము లేదా ఆయన ఇచ్చే బహుమానాలు లోకంలో మరెవ్వరు ఇవ్వలేని బహుమానాలు యేసు ప్రభు దగ్గర ఉన్నాయి. వాటి కోసం వస్తాను దేవుని దగ్గరికి. ఆయన్నే కోరుకుంటావా? ఆయన ఇచ్చే ఈవులు కావాలా, లేదా ఈవుల దాత కావాలో ఈ రాత్రి నువ్వు నిర్ణయించుకోవాలి. కొంతమంది ఈ రోజుల్లో యేసు ప్రభు దగ్గరకు వస్తున్నారు, చాలా మంచిదే. ఒక 2 వారాలు, 3 వారాలు, 7 వారాలు, 14 వారాలు, 21 వారాల్లో కొన్ని సంఘాల్లో ఇలాంటి నియమాలు ఉంటే వస్తారు, మంచిదే. అద్భుతం జరిగితే కొనసాగుతారు, అద్భుతం జరగకపోతే ఇక్కడేం పవర్ లేదండి, యేసు ప్రభులో ఏమి లేదట, మహిమ లేదండి అని చెప్పి మరలా లోకంలో కలిసిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే వారు ప్రభువు దగ్గరికి వచ్చింది ఆత్మరక్షణ కోసం, మారు మనసు కోసం, రక్షణ పొంది దేవునికి దగ్గరగా జీవించాలి, ఆయనతో ఒక అవినాభావ సంబంధాన్ని కలిగి ఉండాలని ప్రభు దగ్గరకు రావట్లేదు ఈ రోజుల్లో. ఏదో రకమైన భౌతిక సంబంధం ఈవులు తీర్చబడితే చాలు, మాకు అంతకన్నా గొప్ప విషయం లేదన్నట్టుగా కొంతమంది ఈ జీవితకాలం మట్టుకే క్రీస్తు ప్రభువును వెంబడించాలని ఆలోచన ఉంటే పౌలు అన్నాడు, ఈ జీవితకాలం మట్టుకే మనం యేసుక్రీస్తు ప్రభువును విశ్వసించు వారమైన ఎడల లోకంలో ఉన్న మనుషులందరికంటే దౌర్భాగ్యులం అన్నాడు. కారణం ఏంటో తెలుసా? కేవలం భౌతిక సంబంధ ఈవుల కోసమే ప్రభు దగ్గరికి వస్తే నువ్వు పరమార్థాన్ని గుర్తించలేదో. ఈ రాత్రి క్రిస్మస్లో నువ్వు నేను మనందరం చేయాల్సిన పని ఏంటో తెలుసా? మొదట ఆయన రాజ్యమును ఆయన నీతిని వెతకండి, అప్పుడు అవన్నీ మీకు ఏం చేయబడతాయి? అనుగ్రహించబడతాయి. యేసు ప్రభువునే కోరుకోవడం, ఆయన్నే మన హృదయాల్లోనికి ఆహ్వానించడం, యేసు క్రీస్తు ప్రభు మన హృదయాల్లో చోటు ఇవ్వగలిగితే ఆయనతో పాటుగా సమస్తాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఈ ధన్య సత్యాన్ని నమ్మిన వారందరూ గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. God grants everything for you when you choose Jesus, when you invite Jesus into your heart. నీ హృదయంలోనికి యేసు ప్రభువును ఆహ్వానించగలిగితే అంతకన్నా గొప్ప పండుగ మరొకటి లేదో. వచ్చాడా యేసు నీ హృదయంలోనికి? ఆహ్వానించావు ప్రభువుని ఎప్పుడైనా నీ హృదయంలోనికి రమ్మని? ఎన్నో క్రిస్మస్లు జరుపుకున్నావు, ఎన్నో కొత్త బట్టలు వేసుకున్నావు, ఎన్నో రకాలైన పిండి వంటలు వండుకుని తినేసావు క్రిస్మస్ పండుగ అనే పేరు చెప్పి. ఇల్లంతా చాలా చక్కగా రంగులు వేసుకున్నావు, డెకరేషన్ చేసుకున్నావు, కానీ నీ హృదయాన్ని మాత్రం సరి చేసుకోలేకపోయావు, నీ మనస్సును సరి చేసుకోలేకపోయావు, నీ జీవితాన్ని బాగు చేసుకోలేకపోయావు. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చారు, ఒక వరముగా ఆయన సమరయ స్త్రీ జీవితాన్ని ఏం చేశాడు? ఆయన బాగు చేశాడు. ఆమె రహస్య జీవితాన్ని వెలుగులోని తీసుకొచ్చాడు. నీకు 5 భర్తలు ఉన్నారనే మాట చెప్పగానే ఆమెకు చాలా ఆశ్చర్యపడిపోయింది. యేసు ప్రభుకు నా జీవితం అంతా ఎలా తెలుసు? ఎవరు చెప్పారు? ఎవరు చెప్పకర్లా నీ గురించి దేవునికి. నీ స్థితిగతులు ఎరిగిన వాడు నిన్ను మార్చాలనే సమరయ స్త్రీని కలుసుకున్న యేసయ్య ఆమె జీవితాన్ని మార్చగానే ఆమె ఏమందో తెలుసా? నేను చేసినవన్నీ నాతో చెప్పిన క్రీస్తు ఈయన కాడా? మనం కనిపెడుతున్న మెస్సయ్య ఈయన కాదా? మనం ఎదురు చూస్తున్న దేవుడు ఈయన కాదా? వచ్చారు ప్రభువారు. ఏంటి ఆయనలో ఉన్న శక్తి అంటే, నేను చేసినవన్నీ నాతో చెప్పి నన్ను బాగు చేసిన దేవుడు యేసు ప్రభువారు. ప్రపంచానికిను యేసు ప్రభుకున్న తేడా ఏంటో తెలుసా? ప్రపంచం ఎప్పుడూ కూడా నీలో ఉన్న లోపాలను ఎత్తి చూపిస్తూ ఉంటుంది,
లోకం ఎప్పుడూ కూడా నీలో ఉన్న ఫ్లాస్ని ఎత్తి చూపిస్తూ ఉంటుంది, నీలో ఉన్న మిస్టేక్స్ని ఎత్తి చూపిస్తుంది, నీలో ఉన్న రాంగ్ డూయింగ్స్ అని ఎత్తి చూపిస్తుంది లోకం. కానీ యేసుక్రీస్తు ప్రభువులో ఉన్న తేడా ఏంటో తెలుసా? ఆయన కేవలం నీలో ఉన్న లోపాలను పాపాలను ఎత్తి చూపడం మాత్రమే కాదు, వాటిని సరి చేసుకునే మార్గాన్ని కూడా ఇచ్చాడు. హల్లెలూయా. వాటిని సరి చేసుకునే ఉపదేశాన్ని కూడా దేవుడు మనకిచ్చాడు. కనుక యేసు ప్రభువును కోరుకునే వారంగా మనం ఉందామా? ఈ రాత్రి ఆలోచన చేద్దాం. ఒకసారి ఒక ప్రాంతంలో ఒక జమీందార్ గారు ఆయన చనిపోతూ ఒక వీలునామా రాశారు. ఆ వీలునామాను కొంతమంది లాయర్ల దగ్గర పెట్టాడు. జాగ్రత్త వినండి. ఎప్పుడైతే ఆయన చనిపోయాడో, జమీందార్ గారు చనిపోగానే ఆయన బంధువులందరూ వచ్చి ఆయన ఆస్తిపాస్తులన్నీ తీసుకోవాలని ప్రతి ఒక్కరూ ఆయన ఇంటికి వచ్చేశారు. కారు నాది, బంగ్లా నాది, భూములు నావి, బంగారం నాది అని చెప్పి అక్కడ ఉన్నవన్నీ కూడా బంధువులందరూ పంచుకోవాలనే ఆలోచన. అయితే అక్కడ లాయర్ గారు అన్నారు, ఇవన్నీ తీసుకోవాలి అంటే లాయర్ గారు అనౌన్స్ చేసింది ఏంటంటే, జమీందార్ గారు ఒక వీలునామా రాశారు. అకార్డింగ్ టు దట్ వీ విల్ ఫాలో. అందును బట్టి ఆ వీలునామాలో ఏముందో చూద్దామని చెప్పి అందరి ముందు ఆ కవర్ ఓపెన్ చేశారు. దానిలో ఏముందో తెలుసా? నా ఆస్తంతా కూడా వేలం వేసేయండి, ఆక్షన్లో పెట్టేయండి, ఎవరు పాడుకుంటే వారికి ఇచ్చేయండి వాటిని, ఆ ధనాన్ని ఏం చేయాలో తర్వాత రాస్తానని చెప్పి ఆయన ఒక వీలునామా రాశాడు. అందరూ సిద్ధపడిపోయారు. జమీందార్ గారి యొక్క ఆస్తిపాస్తులన్నీ కూడా వేలంలో కొనుక్కోవాలని సిద్ధపడి ఎవరికి తోచినట్టుగా వారు ధనాన్ని పట్టుకుని వచ్చి కూర్చున్నారు. అయితే ఆ రోజున ఈ లాయర్లందరూ కూడా ఒక టేబుల్ మీద కూర్చుని వేలంపాట ప్రారంభిస్తున్నాము, మీరందరూ సిద్ధమేనా అన్నారు. ప్రతి ఒక్కరు మేము సిద్ధమే అనగానే మొట్టమొదటిగా వేలం వేయాల్సింది ఏంటి అంటే, జమీందార్ గారికి ఒక కొడుకు ఉండేవాడు, కుమారుడు. అతని చిత్రపటం ఒకటి ఉంది, ఫోటో ఒకటి ఉంది. దాన్ని మొట్టమొదటిగా ఆక్షన్లో పెట్టారు. అన్ని ఆస్తులు వేలం వేయడానికి ముందు ఈ ఫోటోని వేలం వేయమన్నారు. ఇది ఎవరైతే కావాలో కొనుక్కోండి అంటే, జమీందార్ గారు కొడుకు, ఆయనకు ముచ్చట, కానీ మాకెందుకు, ఆయన ఏమైనా సెలబ్రిటీయే ఇంట్లో పెట్టుకోవడానికి ఆ చిత్రపటాన్ని, మాకు అక్కర్లేదని అందరూ కూడా వెనక్కి జరిగిపోయారు. ఎవరికి ఆ చిత్రపటం వద్దట. ఈ లోపల ఒక ముసలామె పరిగెత్తుకుంటూ వచ్చింది, అయ్యా ఆ ఫోటో నాకు ఇప్పించండి అయ్యా, ఈ ఇంట్లో పనిచేసేదాన్ని నేను, ఈ కుమారుడు అంటే నాకు చాలా ఇష్టం, జబ్బుపడి చనిపోయాడు, ఈ చిత్రపటం నాకు ఇప్పించండి, నాకు కావాలి అంది. అప్పుడు లాయర్ గారు అన్నారమ్మా, కావాలి అంటే ఇచ్చేయడానికి కుదరదు, ఆక్షన్లో ఉంది కాబట్టి నువ్వు పాడుకో, నువ్వు ఎంత ఇవ్వగలవో దీనికి డబ్బులు నువ్వు చెబితే మేము ఆక్షన్లో పెడతాం, అప్పుడు నువ్వు గెలిస్తే తీసుకోవచ్చు అనగానే ఆమె గబగబా తన చీర కొంగుకు కట్టి ఉన్న 2 కాసులు బయటికి తీసి, సార్ ఇవి తప్ప నా దగ్గర ఏమి లేవండి, కొంచెం ఇప్పించేయండి సార్ ఆ చిత్రపటం. ఒకటోసారి 2 కాసులు, రెండోసారి 2 కాసులు, మూడోసారి 3 కాసులు అనగానే అందరూ అనుకుంటున్నారు, అమ్మయ్య ఈ వేలంపాట్లో మొదటగా వాళ్ళ కొడుకుని పెట్టాడు, ఇప్పుడుతో ఆ ఫోటో వెళ్ళిపోతే ఇప్పుడు బంగ్లాలు, భూములు, బెంచ్ కార్లు అన్నీ మనయ్య అని చెప్పి అందరూ కూడా ఆసక్తిగా చూస్తూ ఉంటే, ఈమె ఆ చిత్రపటాన్ని పట్టుకుని సంతోషంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే లాయర్ గారు రెండో పాయింట్ చెప్పాడు. అదేంటో తెలుసా? వేలంపాట ముగిసింది అన్నాడు ఆయన. అదేంటంటే అప్పుడే ఆక్షన్ ముగియడం ఏంటి, ఇంకా చాలా ఉన్నాయి కదా, ఇవన్నీ ఎవరికి ఇస్తారు అంటే, జమీందార్ గారు రాసిన వీలునామాలో రెండో పాయింట్ ఏంటో తెలుసా? నా కుమారుని చిత్రపటాన్ని మొదటగా వేలం వేయండి, దాన్ని ఎవరైతే కోరుకుంటారో ఆయనతో పాటుగా లేదా ఆ ఫోటోతో పాటుగా నా ఆస్తులన్నీ కూడా వాళ్ళకే ఇచ్చేయండి అన్నాడు. దేవుని నామమున స్తోత్రం కలుగునుగాక. ఈ ముసలామె ఆనందానికి ఇంకా అవధులు లేవు. కారణం ఏంటో తెలుసా? 2 కాసులతో మొత్తం ఆస్తి అంతా ఏం చేసింది? కైవసం చేసుకుంది. ఇక్కడ లాజిక్ ఏంటంటే జాగ్రత్త గమనించండి, ఆమె దృష్టి ఆస్తుల మీద లేదు, ఆమె దృష్టి ఆ కుమారుడు మీద ఉంది. ఎలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద ఏముంటుంది? రాజ్యభారం ఉంటుంది. ఎవరైతే ఆయన్ను తమ హృదయంలో చేర్చుకుంటారో అలాంటి వారి జీవితంలో కలిగే కార్యాలు ఎలా ఉంటాయో తెలుసా? ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధాన కర్తయగు అధిపతి అని ఆయనకు పేరు పెడతారనగా, ఈ ఆశీర్వాదంలో ఒక వ్యక్తి చూడాలంటే కుమారునిగా ఈ లోకానికి మనకు అనుగ్రహించబడిన యేసు ప్రభువును మన హృదయంలో చేర్చుకోవాలి. లెట్ మీ టెల్ యూ మై ఫ్రెండ్స్, ఇన్వైటింగ్ జీసస్ ఇన్ టు యువర్ హార్ట్ ఈజ్ ద రియల్ క్రిస్మస్. నిజమైన క్రిస్మస్ అంటే అర్థం ఏంటో తెలుసా? యేసు క్రీస్తు ప్రభు మన హృదయంలో ఏమివ్వాలా? చోటు ఇవ్వాలి. నిజ దేవుడు ఎక్కడ ఉండాలనుకుంటున్నాడు? కొంతమంది అనుకుంటారు కొండల మీద ఉన్నాడేమో అని చెప్పి, ప్రాణాలు పోయినా పర్లేదు, తిరిగి రాకపోయినా పర్లేదు, కొండ మీదకి వెళ్ళి అక్కడే చచ్చిపోతే కొండ నుంచి అలా పైకి వెళ్ళిపోతామన్న ఆలోచనలో చాలామంది, కొండలు వెతికే వాళ్ళు చాలామంది ఉన్నారు. లేదా దేవుడు ఎక్కడున్నాడు అంటే గుహల్లో ఉన్నాడని, సముద్రాల అవతల ఉన్నాడని ప్రయాణాలు చేసుకుని వెళ్ళే వాళ్ళు చాలామంది ఉంటారు.
దేవుడు ఎక్కడున్నంటే గుడుల్లో ఉన్నాడు అనుకుంటారు చాలామంది. కానీ నిజ దేవుని నివాసం ఏంటో తెలుసా? నిజ దేవుడు ఉండాలనుకుంటే ఆయన కోరుకున్న స్థలం ఏంటో తెలుసా? బైబిల్ సెలవిచ్చింది, మీ హృదయము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగురా. నీకు అర్థమవుతుందా ఈ విషయం? నీ హృదయమే దేవుని ఆలయం. ఏ హృదయంలో దేవుడు ఉన్నాడా? ఏ హృదయంలో దేవుని స్థానం ఉందా? నేను అంటాను, కొంతమంది హృదయాలు కనుక ఫోటో తీసే కెమెరా కనుకుంటే, ఇప్పుడు ఇక్కడ చాలామంది కెమెరామెన్ ఉన్నారు, ఫోటోలు తీస్తున్నారు కదా, ఆ ఫోటోలు తీయగానే మన పైరూపం అంతా కనబడదు దానిలో కదా, మనం ఎలా ఉన్నామో పైకి ఎలా కనబడుతున్న ఫోటోలు. అదే ఒక స్పెషల్ కెమెరా ఒకటి వచ్చిందనుకోండి మార్కెట్లోకి, దాంతో ఫోటో తీయగానే హృదయంలో ఎవరెవరు ఉన్నారో బయటకు వచ్చేస్తున్నారు అనుకోండి, ఎంతమంది తీయించుకుంటారు ఫోటోలు? మన టర్న్ రాగానే చిన్న పని ఉందండి వెళ్ళొచ్చేస్తామండి, ఎందుకంటే ఏ బండారం బయటపడిపోద్దో. కొంతమంది యవనస్తుల హృదయాల్లో, కొంతమంది యవనస్తురండ్ర చిత్రపటాలు ఉంటాయి. లేదా కొంతమంది అమ్మాయిల హృదయాల్లో అబ్బాయిలు ఉంటారు చాలామంది. లేదా కొంతమంది జీవితాల్లో ఎవరెవరికో చోటు, ఎవరెవరికో స్థానము. నీ హృదయంలో ఎవరికి చోటు ఉంది? ఈ రోజుల్లో ఎందుకు మనిషి కలవరంతో ఉన్నాడు, ఎందుకు ఆందోళనతో ఉన్నాడంటే, హృదయంలో చోటు ఇవ్వాల్సిన వాటికి చోటు ఇవ్వకుండా, చోటు ఇవ్వకూడని వాటికి ఏమిస్తున్నారు చాలామంది? చోటిస్తున్నారు. అందును బట్టే వారి జీవితంలో కలవరం, ఆందోళన. బైబిల్ సెలవిస్తూ ఉంది, గివ్ రూమ్ టు గాడ్. దేవునికి చోటు ఇవ్వు, ఆయనకు అవకాశం. నీ హృదయంలో యేసై ఉండాలని ఆశపడుతున్నాడు ఆయన. యేసు ప్రభువు వారి లోకంలో ఉన్న కాలంలో, జాగ్రత్త వినండి, యాయీరు అనబడే ఒక సమాజ మందిరపు అధికారి ఒక ఆయన ఉన్నాడు. హిస్ నేమ్ వాజ్ జైరస్. అండ్ ఇన్ ఫ్యాక్ట్ హీ వాజ్ అ రిచ్ మ్యాన్. చాలా ధనవంతుడైన వ్యక్తి ఆయన. ఆయనకు 12 సంవత్సరాల వయసున్న ఒక కుమార్తె ఉంది. ఆమె కొంచెం కాయిలా పడింది, అంటే రోగం వచ్చింది. రోగం రాగానే ఎన్నో ప్రయత్నాలు చేసి ఉండొచ్చు, ఆ ప్రయత్నాలన్నీ సఫలం అవ్వాల. ఈ లోపల ఆయన అనుకున్నాడు, యేసు దగ్గరికి వెళ్తాను, నేను ఆయన తీసుకొస్తాను, నా కుమార్తె చచ్చిపోకముందే కనుక ఆయన వస్తే స్వస్థపరుస్తాడు, బాగు చేస్తాడని చెప్పి ప్రభు దగ్గరికి వచ్చాడు. వచ్చి యేసు ప్రభుతో అన్నాడు, అయ్యా నా కుమార్తె చావ సిద్ధంగా ఉంది, ఒకసారి మా ఇంటికి వస్తావా అని అడిగాడు. ప్రభువారు అన్నారు, తప్పనిసరిగా వస్తాను, ఐ వుడ్ లైక్ టు కమ్ టు యువర్ హౌస్ అండ్ ఐ వుడ్ లైక్ టు విజిట్ యువర్ హౌస్. పద వెళ్దామని చెప్పి బయలుదేరితే, ఈ మధ్యలో 12 సంవత్సరాల నుంచి రక్తస్రావ రోగం కలిగిన ఒక ఆమె యేసు ప్రభువుని ఎదుర్కొంది. ఆయన వస్త్రపు చెంగు ముట్టుకుంది, స్వస్థత పొందింది. మెల్లగా ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్న సమయంలో యేసు ప్రభువారు ఒక ప్రశ్న అడిగారు. ఏమన్నా తెలుసా? నా వస్త్రపు చెంగుని ఎవరు ముట్టారు అన్నాడు ఆయన. ప్రభావం నాలోంచి వెళ్ళింది. అంటే ఈ ఆయన అనుకుంటాడు పక్కన నిలబడి, ఎవరు ముడితే ఎండైనా, ఇప్పుడు నా కుమార్తె అక్కడ చచ్చిపోయేలాగా ఉంది, కొర ప్రాణంతో ఉంది, మళ్ళీ ఇప్పుడు ఎవరు ముట్టారు, ఎవరు వచ్చారు, ఈ ఇంట్రాగేషన్ అంతా ఎందుకు, త్వరగా వెళ్దాం పద అన్నట్టుగా యాయీరు ఆలోచన చేస్తుంటే, యేసు ప్రభువు అక్కడ నిలబడి ఎవరు ముట్టారు అనగానే ఈమె దగ్గరికి వచ్చింది. బైబిల్లో రాయబడింది, మార్కు సువార్త 5వ మీరు ఇంటికి వెళ్ళినారు జీవితం, దానిలో ఈ సంఘటన అంత ఉంటుంది. అమ్మా ఎందుకు నా వస్త్రాన్ని ముట్టావు అని బహుశా ప్రభు అడిగితే, ఆమె తన సంగతి అంతయు ఎవరికి చెప్పిందట? స్త్రీలు ఏదైనా సంగతి చెప్పాలంటే ఎలా చెప్తారు చెప్పండి? పురుషులైతే కట్టే, కొట్టే, తెచ్చే అన్నట్టుగా 3 మొక్కల్లో చెప్పేస్తారు. అదే స్త్రీలు 1986 సంవత్సరంలో జనవరి 1వ తారీఖు సాయంకాలం 5 గంటలకి అదండి అని మొదలుపెట్టి 2024 సంవత్సరం డిసెంబర్ 13వ తారీఖు రాత్రి 10:30 అండి అని చెప్పేసరికి ఎంత రేపు పడుతుంది? చాలా టైం ఉంటుంది. కొన్నిసార్లు సంఘాల్లో కొంతమంది సాక్ష్యం చెప్పండి అమ్మా అని అవకాశం కానీ కొంతమంది మైకి దొరికింది కానీ మొదలు పెడతారు. నాకు కడుపు నొప్పి వచ్చాను అని మొదలు పెడతారు. అది ఎంతసేపు కడుపు నొప్పి వచ్చిందని చెప్పడానికి 2 గంటలు పడుతుంది. ఆమె డాక్టర్ దగ్గరికి వెళ్ళడం, డాక్టర్ గారు ఆమె ట్రీట్ చేసిన విధానం, ఆమె ఏ వాహనంలో వెళ్ళింది, ఆ వాహనం ఏ స్పీడ్లో వెళ్ళింది, ఇంటికి ఎప్పుడు వచ్చింది, రోగం ఎప్పుడు తగ్గింది, ఏ ట్యాబ్లెట్ వేసుకుంది, ఎవరెవరు ప్రార్థన చేశారు, ఇవన్నీ చెప్పేసరికి ప్రసంగం టైం అంతా అయిపోయి అందరూ పాస్టర్ గారు వాక్యం చదువుకుందాం అనుకుంటే ఎవరు ఉండరు అక్కడ. ఎందుకోసం? టైం అంతా ఎవరు తీసేసుకున్నారు? మీకు ఎప్పుడైనా సాక్ష్యం చెప్పే టైం వస్తే 3 లేదా 4 నిమిషాల్లో సాక్ష్యం చెప్పండి, చాలా బాగుంటుంది. షార్ట్ అండ్ స్వీట్గా చెప్పాలి, స్ట్రైట్ టు ద పాయింట్. దేవుడు మీ జీవితంలో ఏం మేలు చేశాడో. ఒకవేళ పాస్టర్ గారు పిలిచమ్మా ఈరోజు ఆల్ నైట్ ప్రేయర్ మనకు చాలా సమయం ఉంది, 1 గంట సాక్ష్యం చెప్పంటే అప్పుడు చెప్పండి, పర్వాలేదు. కానీ సమయం దొరికింది కదని చెప్పి కొంతమంది సాక్ష్యాలు చెప్పడం అలా ఎక్కువసేపు చెప్పాలనే సాక్ష్యంలో కొంతమంది లేనిపోయినని చెప్పి అనవసరంగా ట్రోలికలు గురవుతారు ఈరోజు చాలామంది.
ఆమె సంగతంతా చెబుతుంటే యాయిరు వెనకాల నుండి, అయ్యా ప్రభువా, మొదలెట్టిందమ్మా, ఏమో మొదలెట్టింది 12 సంవత్సరాల చరిత్ర అంతా. కానీ యేసు ప్రభువులో టెన్షన్ లేదు, కలవరం లేదు. ఆయన జీవాధిపతి, అద్భుతాలు చేసే దేవుడు ఆయన. ఆమె అలా చెబుతూనే ఉండగానే యాయిరు గారికి వర్తమానం వచ్చేసింది, నీ కూతురు చచ్చిపోయిందని. చచ్చిపోయిందా? చచ్చిపోదా మరి? యేసుప్రభు వస్తానన్నాడు ఆయన. ఇదిగో మధ్యలో ఈ స్త్రీ పట్టేసింది. 12 సంవత్సరాల చరిత్ర చెబుతుంటే నా కూతురు చచ్చిపోవడంలో పెద్ద ఆశ్చర్యం ఏముంది? కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఆమె జీవితం అక్కడితో ఆపలేదు. ఆ ఇంటికి రాగానే యేసు ప్రభువారు లోపలికి చూసేసరికి ఆయన ఇల్లంతా కూడా వేటితో నింపబడిందో తెలుసా? జాగ్రత్త వినండి. పిల్లన గ్రోవులు వాయించే వాళ్ళతో ఇల్లంతా నింపబడిందంట. వాయిద్యాలు వాయించే వాళ్ళతో ఇల్లు నింపబడిపోయింది. కుమార్తె చచ్చిపోయిందని తెలియగానే ఈ వాయిద్యాలు వాయించే వాళ్ళందరూ ఆ ఇంటికి వచ్చేసారు. పిల్లన గ్రోవులు వాయిస్తున్నారు చాలామంది. ఆ తర్వాత గొల్లు చేసేవారు ఉన్నారట. గొల్లు చేయడం అంటే అర్థం ఏంటో తెలుసా? శోఖండాలు పెట్టి ఏడ్చేవాళ్ళు. నిజంగా మరి ఆ ఏడుపు వస్తుందో లేదో కానీ కొంతమంది ఏడుస్తారు అలాగే. ఆ యాయిరు గారు కొంచెం పెద్ద ఆయన కదా, సమాజంలో ఉన్నతమైన వ్యక్తి కదా, ఆయన కళ్ళలో పడాలని బహుశా ఏడ్చేవాళ్ళు కొంతమంది. ముంబైలోనట ఏడ్చేవాళ్ళని ఈ మధ్యకాలంలో అద్దెకెత్తారంట. ఎందుకోసం? ఈ రోజుల్లో బంధాలు ఎలా ఉన్నాయంటే, ఎవరైనా పోయినా పెద్ద పోయాడా, పోతాడు, మరి పోవాలి కదా ఎప్పుడైనా అన్నట్టుగానే ఉన్నారు. కానీ అసలు కొంతమందిలో చలనం ఉండలేదు, ఏడుపు అనేది రాదు కొంతమందిని చూసి. అందును బట్టి ఈ బాధలన్నీ ఎందుకులే అని చెప్పి ముంబైలో ఏడ్చేవాళ్ళని రెంటకు తెచ్చుకుంటారట. ఒక ఏరియాలో ఉంటారు వాళ్ళందరూ, ఒకళ్ళకి 1000 రూపాయలు ఇవ్వాలి. 50 మంది ఉంటారు, లారీ ఎక్కువ వచ్చేస్తారు వాళ్ళందరూ. ఇదిగో ఇక్కడ ఏడవాలి 2 గంటలు, ఓకే 50,000 ముందు కాంట్రాక్ట్ మాట్లాడుకున్న తర్వాత ఇంక వచ్చి రాగానే కుటుంబ సభ్యులు కూడా ఏడవరు అంత అలాగా. వాళ్ళ మీద పడి పొలోమని ఏడ్చేసి, అరే టైం ఎంత అయిందిరా, అయిపోయిందా, 11 రోజు మళ్ళీ ఇంకో చోటుకి వెళ్ళాలని లారీకి వెళ్ళిపోతారట వాళ్ళు. ఇలాంటివన్నీ చాలా జరుగుతున్నాయి. బహుశా మరి అక్కడున్న బ్యాచ్ అలాంటి వాళ్ళు కాదో మనకైతే తెలియదు. కానీ గొల్లు చేసే వాళ్ళతో ఇల్లు నింపబడింది, పిల్లని గ్రోవులు వాయించే వాళ్ళతో ఇల్లు నింపబడింది. మొత్తం ఎక్కడ యేసు ప్రభు లోపలికి వెళ్ళడానికి ఏమీ లేదు. జాగ్రత్త వినండి దేవుని ప్రజలారా. లోపల ఒక మృతమైన దేహం ఉంది, మృతం అయిపోయిన ఒక అమ్మాయి ఉంది. ఆమె చుట్టూ చాలామంది రకరకాల పరిస్థితులకు చెందిన వారు ఉన్నారు. కానీ ఏ ఒక్కరూ ఆమెలోనికి జీవాన్ని తీసుకురాలేకపోతున్నారు. లిసన్ టు మీ కేర్ఫుల్లీ. ప్రపంచంలో మృతమైపోయిన మనిషిని బ్రతికించగలిగిన వారెవరు? పాపముల చేత, అపరాధముల చేత చచ్చిపోయిన మనిషిని బ్రతికించడం ఏ ఒక్కరి వలన సాధ్యం కాదు. గొల్లు చేసే వాళ్ళ వల్ల కానీ, బంధువుల వల్ల కానీ, స్నేహితుల వల్ల కానీ, రాజకీయవేత్తల వల్ల కానీ, శాస్త్రవేత్తల వల్ల కానీ, ప్రపంచంలో ఏ వ్యక్తి ద్వారా కూడా సాధ్యం కాదు. యేసయ్య ఆ ఇంటి ముందు నిలబడి అడిగింది ఏంటో తెలుసా? స్థలం ఇవ్వండి, గివ్ మీ రూమ్. నేను ఇంటిలోనికి వస్తే అద్భుతం జరుగుద్ది, నీ హృదయంలోనికి వస్తే ఆత్మకార్యం జరుగుద్ది, స్థలం ఇవ్వండి అనగానే యాయిరు గారు ఏం చేశారో తెలుసా? ఎవడేమనుకుంటే నాకేంటి, తర్వాత ఏమని అనుకునేవాడిని అని చెప్పి అందరినీ బయటికి గెంటేసాడు ఆయన. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నీ జీవితంలో గెంటి వేయవలసిన వాటిని గెంటేస్తేనే దేవుని కార్యాలు రాత్రి నువ్వు చూడబోతున్నావు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి, హల్లెలూయా. ఇఫ్ యు కీప్ సర్టన్ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్, if you keep certain sins in your life, you cannot experience the glory of God. You cannot experience the move of God in your life. నీ జీవితంలో దేవుని కదలికను, దేవుని ప్రసన్నతను, ఆయన మహిమను, ఆయన అభిషేకాన్ని నువ్వు పొందుకోవాలంటే గెంటె వేయాల్సిన వాటిని నువ్వేం చేయాలా? గెంటేసేయాలా. కొంతమంది ఈ రోజుల్లో ఎలా ఉందంటే వాళ్ళ ఫిలాసఫీ, నాకు యేసు ప్రభువు కావాలా, అందరూ కావాలా. ఎలా ఉంది? వెలుగుకి చీకటికి సంబంధం లేదు కదా, బెలియాలకి క్రీస్తుకి సంబంధం లేదు కదా, దుర్నీతితో నీతికి పొత్తు లేదు కదా. అన్నీ కావాలంటే ఎలా అవుద్ది? ప్రభువు కావాలా లేదా లోకం కావాలా? నిర్ణయించుకో నువ్వే. యేసయ్య నీతో ఉంటే నీలో శాంతి ఉంటుంది, హల్లెలూయా. యేసయ్య నీలో ఉంటే నీలో సమాధానం ఉంటుంది. యేసయ్య నీలో ఉంటే సర్వశ్రేష్టమైన దీవెనలన్నీ ఉంటాయి. ఆయన కాదని ప్రక్కన నెట్టేసావా, ఇబ్బందులు పడాల్సి వస్తుందేమో ఆలోచించే. అమ్మా, దేవుని వరాన్ని గనక నువ్వు తెలుసుకుంటే, ఆయన గురించిన సరైన అవగాహన నీలో ఉంటే, నీకు నీళ్లు ఇస్తాను. ఆ నీళ్ళు ఎలాంటివి అంటే జీవజలాన్ని ఇస్తానని యేసయ్య మాట్లాడాడు. సర్వలోకానికి దేవుడిచ్చిన గొప్ప వరము ప్రభు అని యేసుక్రీస్తు వారే. ఆయన ఈ లోకానికి రావడం ద్వారా చరిత్ర 2గా విభజించబడింది. క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం అనే 2 మాటల ద్వారా చరిత్ర విభజించబడడం ద్వారా దేవదేవుడిని యేసు ప్రభు వారు ఈ భూమి మీద తన యొక్క ముద్ర వేశాడు. ఆయన
అందరూ కూడా ఆయన మీద ఆధారపడిన వారమే. పౌలు భక్తుడు అదే అంటాడు, మనము క్రీస్తు ప్రభు ద్వారా ఉనికి కలిగి ఉన్నామనే మాట. జాన్ వెస్లీకి ఒక పుట్టుక తేదీ ఉంది. అది ఎక్కడి నుండి వచ్చింది? నా తాత ముత్తాతలు రాలేదు, మా తల్లిదండ్రుల దగ్గర నుంచి ఆ పుట్టుక తేదీ రాలేదు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో పుట్టిన 1982 సంవత్సరాలకి జాన్ వెస్లీ అనేవాడు పుట్టాడు భూమి మీద. అనగా యేసుక్రీస్తు ప్రభుకి నాకు ఏముందో తెలుసా? ఒక సంబంధం ఉంది. ఇట్స్ ఏ హిస్టారికల్ బాండ్. యేసుక్రీస్తు ప్రభు జీవితం నాతో ముడిపెట్టబడింది. కారణం ఏంటో తెలుసా? ఆయన ద్వారా నేను ఈ లోకంలో ఉండగలుగుతున్నాను. ఆయన ద్వారా ఉనికి ఉంది నాకు. ఆ కారణాన్ని బట్టే క్రిస్మస్ పండుగ ఒక మతానికి పరిమితం కాదు, సర్వలోకంలో పుట్టుక తేదీ వేసుకునే ప్రతి ఒక్కడు జరుపుకునే పండుగ అంటాను. దేవుని నామమున స్తోత్రం కలుగును గాక. యేసుక్రీస్తు ప్రభు ఒక వరంగా మనకు అనుగ్రహించబడ్డారు. ఆయన మన హృదయంలో చేర్చుకుంటే అదే నిజమైన క్రిస్మస్ అని లేఖనం సెలవిస్తూ ఉంది. రెండో మాట దగ్గరికి వస్తాను, చాలా జాగ్రత్తగా ఉండండి. దేవుడు మనకు ఎట్టి వరాలను అనుగ్రహిస్తున్నాడు. శ్రేష్టమైన ప్రతి ఈవి కూడా దేవుని దగ్గర నుండి వస్తుంది. వరము దేవుడు ఇస్తున్నాడు అని ఆలోచన చేసినప్పుడు రెండో మాట 119వ కీర్తన 56వ వచనాన్ని చదువుదాం. అందరూ బైబిల్ తెరవండి. Psalm 119 and verse 56. దానిలో ఈ మాట ఇలా రాయబడి ఉంది, నీ ఉపదేశము అనుసరించి నడుచుకొనుచున్నాను, ఇదే నాకు వరముగా దయచేయబడింది. అందరూ చెప్పండి, ఉపదేశము మనకు వరముగా అనుగ్రహించబడింది. దేవుని ఉపదేశం కలిగిన గ్రంథం ఏంటి చెప్పండి? గట్టిగా చెప్పాలి అందరూ కూడా. దేవుని ఉపదేశం కలిగిన గ్రంథం ఈ భూమి మీద ఏముంటే బైబిల్ అని చెప్తారా గట్టిగా? నేను మరలా ఈ ప్రశ్న అడుగుతాను, అందరూ చెప్పండి, గట్టిగా చెప్పాలి. గట్టిగా చెప్తే ఎలా ఉండాలంటే మీ పక్కన ఎవరు నిద్రపోతున్నారంటే లేవాలి వాళ్ళు, అంత గట్టిగా చెప్పాలి మీరు. దేవుని ఉపదేశాన్ని కలిగిన గ్రంథం అంటూ భూమి మీద ఏదైనా ఉంది అంటే అది ఏ గ్రంథం? వన్ మోర్ టైం, ఏ గ్రంథం అది? పరిశుద్ధ గ్రంథం అయిన బైబిల్. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. హల్లెలూయా. The Bible is talking to us tonight. ఈ రాత్రి దేవుని ఉపదేశం మనతో మాట్లాడుతున్నారు. దేవుని ఉపదేశం అట ఒక వరముగా మనకి ఏం చేయబడింది? అనుగ్రహించబడింది. బైబిల్ని ఎప్పుడైనా నువ్వు దేవుని బహుమానంగా స్వీకరిస్తున్నావా? కొంతమంది బైబిల్ని ట్రీట్ చేసే విధానం ఎలా ఉంటుందంటే మామూలు పుస్తకాలతో సమానంగా బైబిల్ని కూడా పక్కన పడేస్తుంటారు చాలామంది. చదివామా బైబిల్ అంటే మాకంత టైం ఉండదండి వెస్లీ గారు. మరి మీరు అనుకో సేవకులు కాబట్టి మీకు బోల్డ్ అంత టైం ఉంటుంది. మాకు ఎక్కడ ఉంటుందండి టైము? 2 పిల్లలు, భర్త, ఉద్యోగం, వ్యాపారం, స్కూళ్ళు, కాలేజీలు ఇవన్నీ కూడా చాలా బిజీగా ఉంటాం. అందును బట్టి మేము ఏం చేస్తామంటే ఆదివారం ఈ సంఘానికి వస్తాం. మీరు బాగా బైబిల్ చదివి మాకేం చేయాలా? బోధించేయాలి. మీరు మీ డ్యూటీ అది. మేమేమో రోడ్డు మీద అలా తిరిగేసి సాయంకాలం అయిపోయేసరికి విజయవాడ రోడ్లు, బీసెట్ రోడ్లు అన్నీ తిరిగేసి మేము ఆదివారం మాత్రం వచ్చేసి కూర్చుంటాం. మీరు దృఢంగా బలగా బైబిల్ చదివి మాకేం చేయాలా? బోధిస్తాం. దేవుని సేవకులుగా దేవుని వాక్యం బోధించడమే మా పని. దట్స్ ట్రూ. కానీ దేవుని సేవకులుగా మేము చెప్తున్నాం కదని చెప్పి నువ్వు బైబిల్ ప్రక్కన పెట్టేస్తావు. నువ్వు పూర్వదినాల్లో కొన్ని అబద్ధ బోధలు రావడానికి కారణం అదే కదా. నీకు బైబిల్ తెలియనందే కదా చాలామంది నిన్ను మోసం చేస్తున్నారు. అబద్ధ బోధలు చెప్పేవాళ్ళు చాలామంది, దేవుని వాక్యాన్ని వక్రీకరించాలి చాలామంది, చాలా ఈజీగా నిన్ను క్యాప్చర్ చేయడానికి కారణం ఏంటో తెలుసా? నీకు బైబిల్ అర్థం కావట్లేదు, దేవుని వాక్యం తెలియట్లేదు నీకు. ఎవరు ఏది పడితే అది నిజం అనుకుంటావు, ఎవరు ఏది చెబితే అది సత్యం అనుకుని పరుగులు పెడుతున్నావు అక్కడికి ఇక్కడికి. కానీ ఏది వాక్యానుసారం, ఏది లేఖనం ఏం చెబుతుంది, ఉపదేశం ఏం బోధిస్తుంది అనే విషయాన్ని నువ్వు అర్థం చేసుకున్నందువల్లనే చాలా ఈజీగా చాలామంది నిన్ను ప్రక్కదారి పట్టిస్తున్నారు, అబద్ధ బోధల వైపు తీసుకెళ్తున్నారు నిన్ను. నేను చెప్తున్నాను దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కంకిపాడు అనే ఈ ప్రాంతంలో ఉన్న దేవుని ప్రజలు, క్రిస్మస్కి వచ్చిన వాళ్ళందరికీ ఈరోజు ఒక అద్భుతమైన విషయం ఏంటో తెలుసా? మీరందరూ కూడా వాక్యములో బలపడాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎందులో బలపడాలి? మీరు వెళ్ళే సంఘంలో వాక్యం ఉందా లేదో చూడండి. వాక్యాధారిత సంఘంలో మీరు ఉన్నారా లేదో చూడండి. కనీసం 45 నిమిషాల నుండి గంట సేపు మీ సేవకుడు దేవుని వాక్యాన్ని ఉన్నదొన్నట్టుగా బోధిస్తున్నా లేదో గమనించండి. అబద్ధ బోధల నుండి మీరు దూరంగా ఉంటారు, అసత్య బోధల నుండి కాపాడబడతారు. మీరు వాక్యాన్ని చదవండి, మీ పిల్లలకి నేర్పించండి దేవుని వాక్యం చదవడం. లేఖనాలను పరిశీలన చేయమన్నాడు దేవుని వాక్యంలో. మీరు లేఖనాలు పరిశీలిస్తున్నారు, పరిశీలన చేయండి. ఎగ్జామిన్ ది స్క్రిప్చర్స్. మనం కేవలం బైబిల్ చదివే వారంగా కాదు, బైబిల్ని మనం పరిశోధించే వారంగా ఉండాలి. అలాంటి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. హల్లెలూయా. కీర్తనకాడు అంటున్నాడు, ప్రభువా నీ ఉపదేశము నేను అనుసరిస్తున్నాను, నాకు ఇవ్వబడిన గొప్ప వరం అదే అని దేవుని లేఖనాన్ని, దేవుని వాక్యాన్ని, ధర్మశాస్త్రాన్ని దేవుని వరంగా భావించాడు. ఈరోజు మనం కూడా దేవుని వరంగా భావిద్దామా?
2001 సంవత్సరంలోనే దేవుని సేవలోనికి వచ్చాను. అప్పటికి నాకు 19 సంవత్సరాల వయసు. మా నాన్నగారు నా దగ్గరికి వచ్చి పరిశుద్ధ గ్రంథం నా చేతిలో పెట్టారు. నేను చెప్పాను, డాడీ, దేవుడు నన్ను సేవకు పిలిచారు, ప్రభువు సేవకులను నేను సమర్పించుకున్నాను. జాన్ వెస్లీ ఈ రోజు నుండి తాను పరలోకానికి పిలువబడే రోజు వరకు దేవుని సేవ చేస్తాడు, దేవుని సువార్త ప్రకటిస్తాడని మా నాన్నగారి దగ్గరికి వెళ్ళి చెబితే, మా నాన్నగారు వెంటనే ఒక పరిశుద్ధ గ్రంథాన్ని నా చేతిలో పెట్టి ఇలా అన్నారు, బాబు, పరిశుద్ధ గ్రంథాన్ని తీసుకో, నేను నీకు ఇవ్వగలిగే అతి గొప్ప ఆస్తి ఇదే. నేను ఇవ్వగలిగే ఆస్తి పాస్తులు అంటే ఏదైనా ఉందంటే దేవుని గ్రంథమే, తీసుకో. ఈ గ్రంథం ద్వారా నువ్వు అనేక మందిని బ్రతికించాలా, నువ్వు బ్రతకాలి, అనేక మందిని బ్రతికించాలా, నిత్య జీవార్థమైన మాటలు అనేక మంది హృదయాల్లో నువ్వు నాటాలి. నీ ముందు 5,000 మంది ఉన్నాయి, 50 మంది ఉన్నాయి, 50,000 మంది ఉన్నాయి, పర్లేదు ఎంతమంది ఉన్నా దేవుని వాక్యం ఉన్నదంటగా బోధించడం నేర్చుకో, దేవుడిని ఆశీర్వదిస్తాడని 2001 సంవత్సరంలో మా నాన్నగారు దేవుని వాక్యాన్ని గొప్ప బహుమానంగా నా చేతిలో పెట్టారు. ఈ రోజుకి దేవుని వాక్యం ద్వారా నేను బ్రతుకుతున్నాను, అనేక మందిని బ్రతికిస్తున్నాను. దేవుని నామమునకు స్తోత్రం కలుగును గాక. జాన్ వెస్లీ విలువిచ్చేదంటూ ఏదైనా ఉందంటే ఈ భూమి మీద దేవుని వాక్యానికే. Wherever I stand, I would like to present God's word. దేవుని వాక్యాన్ని ఉన్నట్టుగా బోధించాలనే ఒక లక్ష్యంతో పనిచేస్తున్నాను. నాతో పాటు చాలామంది దేవుని సేవకులు, అనేక మంది దేవుని వాక్యాన్ని ఉన్నట్టుగా బోధించే రోజుల్లో మనం ఉన్నాం. దేవుని బిడ్డలారా, ఉపదేశాన్ని దేవుడు మనకు బహుమానంగా ఇచ్చాడు, వరంగా ఇచ్చాడు. అందును బట్టి దేవుని వాక్యాన్ని శ్రద్ధగా మనం చదవాలి, దేవుని వాక్యాన్ని అనుసరించే వారంగా ఉండాలి. కేవలం చదవడం మాత్రమే కాదు, వాక్యాన్ని మన జీవితంలో ఏం చేయాలా, ప్రాక్టీస్లో తీసుకురావాలి. రాజమండ్రిలో క్రైస్ట్ వర్షిప్ సెంటర్ ఉంది. ప్రతి ఆదివారం చాలామంది ప్రభుని ఆరాధించడానికి వస్తూ ఉంటారు. జాగ్రత్త వినండి, నేను ముగిస్తున్నాను, టైం అయిపోయింది. ఒకరోజు ఆదివారం నేను క్షమాపణ గురించి మాట్లాడుతున్నాను, ఫర్గివ్నెస్ గురించి మాట్లాడుతూ, దేవుడు మనందరినీ క్షమించాడు. వాస్తవానికి మనలో ఏ ఒక్కరికి కూడా దేవుని క్షమాపణ పొందుకునే అధికారం కానీ, అర్హత కానీ, యోగ్యత కానీ మనకు లేదు. ఎందుకంటే బైబిల్ సెలవిస్తూ ఉంది, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతారు. కానీ క్షమాపణ అనేది దేవుని బహుమానం, అది దేవుడు మనకి ఇచ్చారు. వీ హ్యావ్ టు రిసీవ్ ఇట్. రిసీవ్ చేసుకోవడం మాత్రమే కాదు, ఎట్టి క్షమాపణతో దేవుడు మనల్ని ప్రేమించాడో మనం కూడా అలాంటి క్షమాపణ ఇతరుల పట్ల ఏం చేయాలా, చూపించాలా. విచిత్రం ఏంటంటే, ప్రతిరోజు మనం దేవుని దగ్గరికి వచ్చి, లార్డ్ ఐఎమ్ సారీ, ప్రభువా నన్ను క్షమించిన, ఆయన పొరపాటు చేశాను, క్షమించిన, నన్ను క్షమించిన ప్రార్థన చేస్తాం, దేవుడిచ్చిన క్షమాపణ కోరుకుంటాం. అలా బయటికి రాగానే భార్య వచ్చి అంటది, ఏమంటే నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను, మాట్లాడక నువ్వు, నిన్ను మాత్రం నేనేం చేయను, క్షమించిన నా జీవితంలో వెళ్ళిపో పక్కకు అంటాడు. నువ్వు లోపలికి వెళ్ళి అడిగింది ఏంటి దేవుని దగ్గర? క్షమాపణ కదా, ఆయన నేను క్షమించాడు కదా. నువ్వు బయటకు వచ్చి నీ భార్యని క్షమించలేవా, లేదా నీ భర్తను క్షమించలేవా? ఒక గామంటది, నేను ప్రపంచంలో ఎవరినైనా క్షమిస్తాను కానీ ఎవరిని క్షమించను, నా భర్తను క్షమించనండి, నాకు చాలా హాని చేశాడండి. రోజు హనీ అని పిలిచేవాడు కానీ ఏం చేసేవాడండి, నాకు హాని చేశాడండి. అందును బట్టి ఐ క్యాన్ ఫర్గివ్ మై హస్బెండ్, ఐ క్యాన్ ఫర్గివ్ మై వైఫ్, ఐ క్యాన్ ఫర్గివ్ మై చిల్డ్రన్. నా పిల్లల్ని నేను క్షమించలేనని అంటారేమో చాలామంది. కానీ దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, దేవుడు మనల్ని క్షమించిన రీతిలోనే మనము కూడా ఇతరులను క్షమించాలి. ఉపదేశ సారం అదే. ఆ రోజు ఇదే మాటలు చెబుతూ ఉంటే మా సంఘానికి ఒక ఆయన వస్తూ ఉన్నారు. దేవుని వాక్యం ద్వారా ఆ రోజు తాకబడిన తర్వాత చర్చ్ నుండి వాళ్ళ ఇంటికి వెళ్లకుండా తన భార్యను బండెక్కించుకుని వాళ్ళ అత్తగారింటికి వెళ్ళాడు. అత్తగారింటికి వెళ్ళడం మానేసి చాలా సంవత్సరాలు అయిందట. మరి అత్తగారికి అల్లుడి గారికి ఏం గొడవ వచ్చిందో మనకు తెలియదు. కొంతమంది అత్తమామలకి అల్లుడికి గొడవలు వస్తూ ఉంటాయి. ఎక్కడ? డబ్బుల దగ్గర. నేను అడిగినంత కట్నం ఇవ్వలేదు అంటాడు. భార్యని ఇచ్చారు కదా నీకు, అవే ఆమెతో పాటు నాకేం కావాలి, డబ్బులు కూడా కావాలన్నట్టుగా కట్నం తీసుకుని ఇబ్బంది పెట్టేవాళ్ళు చాలామంది ఉంటారు. వరకట్న వేధింపులు ప్రతిరోజు పెరిగిపోతున్నాయి మన దేశంలో. చదువుకున్న వాళ్ళు, చదువు లేని వాళ్ళు కూడా ఇదే పరిస్థితులు ఉన్నారు ఈ రోజుల్లో. చాలా విచారకరమైన విషయం అది. ఏం వచ్చిందో గొడవ తెలియదు, అత్తమామలతో సంబంధం లేదు, సహవాసం లేదు, ప్రేమ లేదు వారితో. కానీ దేవుని వాక్యం విన్న తర్వాత ఒక స్వీట్ షాప్ దగ్గరికి వెళ్ళి 2 కేజీలు స్వీట్ కొనుక్కొని తిన్నగా అత్తగారింటికి వెళ్ళిపోయాడు. వెళ్ళి అత్తగారితో ఏం చెప్పాడని తెలుసా? అత్తగారు, నా లైఫ్లో నా కంఠంలో ప్రాణం ఉండగా మళ్ళీ మీతో మాట్లాడకూడదు అనుకున్నాను, కానీ ఈరోజు దేవుని మందిరానికి వెళ్ళాను, సేవకుని ద్వారా దేవుడు నాతో మాట్లాడి నా జీవితాన్ని మార్చుకున్నాను, మీ ఇంటికి వచ్చాను, ఇకపై నీకు నాకు గొడవ లేదు, అంతా ప్రేమ అన్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. హల్లెలూయా. ఇది దేవుని వాక్యానికి లోబడ్డం అంటే. అది ఒబేయింగ్ టు గాడ్స్ వర్డ్ ఈస్ దట్.
చాలాసార్లు దేవుని వాక్యాన్ని మనం వింటాం, కానీ వాక్యాన్ని అనుసరించే సమయానికి వచ్చేసరికి ఫెయిల్ అయిపోతూ ఉంటాం. బైబిల్ సెలవిస్తూ ఉంది, నీ ఉపదేశాన్ని అనుసరిస్తున్నాను ప్రభువా, ఎందుకంటే నీవు నాకు బహుమానంగా ఉపదేశాన్ని ఇచ్చావు. దేవుని వాక్యం ఒక బహుమానం అని పిల్లలకు నేర్పించండి. గాడ్ హెస్ గివెన్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ ద బైబిల్ యాజ్ ద గిఫ్ట్ టు ఆల్ ఆఫ్ అస్. చివరిగా ఒక మాట నేను చెప్పి ముగిస్తాను. ఈ క్రిస్మస్ సందేశంలో దేవుడు మనకిచ్చిన వరము ఏంటి అంటే, యేసు ప్రభువే మనకు వరంగా అనుగ్రహించబడ్డారు. రెండవది, ఆయన ఉపదేశం మనకు వరంగా అనుగ్రహించబడింది. మూడవది ప్రియులారా, రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 23వ వచనంలో మాట ఉంది. ఆ మాట చదువుకుని మనం ముందుకు వెళ్దాం. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 23వ వచనం, ఏలయనగా పాపం వల్ల వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము. అందరూ చెప్పండి, ఏ వరం అంటే ఇది? కృపావరము ప్రభు అయిన యేసుక్రీస్తునందు నిత్య జీవము. మూడో ఆన్సర్ ఎక్కడ వచ్చింది? నిత్య జీవాన్ని దేవుడు వరంగా మనకు అనుగ్రహించారు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. యేసు ప్రభు ఏ జీవం ఇవ్వడానికి వచ్చారు? ఆయన గట్టిగా చెప్పాలి, ఏ జీవం ఇది? ఆదాము హవ్వలకు దేవుడు జీవం ఇచ్చాడని బైబిల్లో ఉంది. ఆదాము యొక్క నాసికా రంధ్రముల్లో దేవుడు జీవవాయువును ఊదగా ఆదాము ఏమయ్యాడట? జీవాత్మ అయ్యాడని. మరి ఆ జీవాన్ని నిలబెట్టుకున్నాడా ఆదాము? దేవుడు చేయవద్దు అన్న పని చేయడం ద్వారా ఆదాము హవ్వలు ఇద్దరు కూడా జీవాన్ని ఏం చేశారు? కోల్పోయారు. ఈ పండు తిను దినమున నువ్వేమైపోతావు? మరి నిజంగా చచ్చిపోయారా వాళ్ళు? ఆ తర్వాత ఆదాము ఎంతకాలం బ్రతికినట్టుంది బైబిల్లో? 930 సంవత్సరాలు. యాడమ్ లివ్డ్ ఫర్ 930 years. దేవుని మాట అబద్ధమా? ఆ పండు తినదినమున చచ్చిపోతా ఉన్నాడు దేవుడు. మరి ఆదాము 930 సంవత్సరాలు బ్రతికాడు. మరి ఏంటి, దేవుని మాట అబద్ధం అయిపోయిందా? అబద్ధం అవ్వలా. ఏ రోజైతే దేవుని మాటకు అవిధేయత చూపించాడో ఆ రోజు ఆదాము నిజంగా చచ్చిపోయాడు. అంటే ఆ లోపల ఉన్న ఆత్మ దేవునితో సంబంధం తెగిపోయింది. అది మరణం కన్నా దౌర్భాగ్యం ఉన్న దేవుని సేవకుడు. ఏదైనా తోట నుండి వారు బయటికి వెళ్ళగొట్టబడ్డారు. దే వర్ బానిష్డ్ అవుట్ ఆఫ్ ద గార్డెన్ ఆఫ్ ఈడెన్. అలాంటి సందర్భంలో యేసు ప్రభు వారు మరలా ఈ లోకానికి వచ్చి ఏ జీవాన్ని అయితే మనిషి అవిధేయత ద్వారా కోల్పోయాడో, ఏ జీవాన్ని అయితే మనిషి అవిధేయత ద్వారా పోగొట్టేసుకున్నాడో, అంతకన్నా గొప్ప జీవము, దీన్ని నిత్య జీవం అన్నారు. నిత్య జీవాన్ని ఇవ్వడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చారు. యోహాను 3:16 మనందరికీ తెలుసు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించును, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచి ప్రతి ఒక్కడు నశింపక ఏ జీవం పొందినట్లు? నిత్య జీవం పొందినట్లు ఆయన అనుగ్రహింపబడెను, లేదా ఆయన అనుగ్రహించును అనే మాట. Christ Jesus has been given to us so that when we place our faith on him we will experience eternal life. నిత్య జీవాన్ని మనం కలిగి ఉండాలని దేవునికి ఆలోచన. ఈరోజు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా నిత్య జీవానికి వారసులు అవ్వాలని దేవుని కోరిక. నీకు నాకు దేవుడు సిద్ధపరిచిన ఆ నిత్య రాజ్యంలో మనందరం సదాకాలం ఉండాలనే. అలా ఉండాలంటే మనం ఏం చేయాలో తెలుసా? బైబిల్ సెలవిస్తూ ఉంది. యోహాను సువార్తలో ఒక మాటను మనం చదివితే 3వ అధ్యాయం 36వ వచనం. ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి, ఇవన్నీ రిఫరెన్స్ చూపించే సమయం లేదో. జాన్ చాప్టర్ 3:36, కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవము గలవాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు గాని దేవుని ఉగ్రత వాని మీద నిలిచి ఉండును అన్నాడు. ఎవరి మీద దేవుని ఉగ్రత నిలిచి ఉంటుందట? ఎవరైతే కుమారుని యందు విశ్వాసం ఉంచరో వారి మీద దేవుని ఉగ్రత నిలిచి ఉంటుంది. కుమారుని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవం గలవాడు. ఇప్పుడు కుమారుడు అంటే అర్థం ఏంటి? కొడుకు అంటే అర్థం ఏంటి? చాలామంది తెలియక అనుకుంటారు కొడుకు అంటే దేవుడికి పెళ్ళయి ఉండొచ్చు, ఆయన కూడా భార్య ఉందేమో, వాళ్ళిద్దరికీ ఒక కుమారుడు పుట్టాడేమో, ఆ కుమారుని భూలోకానికి దేవుడు పంపించాడు. అదే దాని అర్థం. కుమారుడు అంటే అక్కడ అదే అర్థం కాదు. తెలియక కొంతమంది ఇలా అనుకుంటారు. కుమారుడు అనుగ్రహించబడ్డాడని జాగ్రత్త వినండి. సంస్కృతిలో ఒక మాట ఉంది, కుత్సితాను మారే తీతి కుమారహ, మనిషిలో ఉన్న చెడ్డ గుణాలని చంపువాడు కుమారుడు అని. యేసుక్రీస్తు ప్రభు వారిని దేవుని కుమారుడు అని పిలిచారు. కొన్ని సందర్భాల్లో యేసుక్రీస్తు ప్రభు తన్ను తాను ఏమని సంబోధించుకున్నారో తెలుసా? మనుష్య కుమారుడు అని సంబోధించారు. మరికొన్ని సందర్భాల్లో యేసు ప్రభుని ఏమని పిలిచారో తెలుసా? దావీదు కుమారుడు అని పిలిచారు. ఏంటి దీని అర్థం? యేసు ప్రభు దావీదుకు పుట్టాడనా? దావీదుకి కొడుకులు ఉన్నారు కొంతమంది. మనం పాత నిబంధన లేఖనాలు చూస్తే చాలామంది కొడుకులు దావీదుకు ఉన్నారు. అందులో యేసు ప్రభు ఎక్కడ ఉన్నట్టు మనకు కనబడదు.
దావీదుకు యేసు ప్రభుకి 1000 సంవత్సరాల గ్యాప్ ఉంది, వ్యత్యాసం ఉంది. బట్ వై జీసస్ వాజ్ కాల్డ్ యాజ్ ద సన్ ఆఫ్ డేవిడ్. దేవుని కుమారుడని యేసు ప్రభు ఎందుకు పిలువబడ్డారు? మనుష్య కుమారుడని ఎందుకు పిలువబడ్డారంటే, కుమారుడు అంటే అది ఆయన యొక్క బిరుదే కానీ, అంటే ఆయనకి ఇవ్వబడిన టైటిలే కానీ అది ఆయన స్వభావం కాదు. కుమారుడు అంటే ఒక తండ్రి కింద ఉన్నవాడు కొడుకు అని కాదు అక్కడ అర్థం. కుమారుడు అనేది దేవునికి పెట్టబడిన ఒక టైటిల్. యేసు ప్రభు వారికి ఆ పేరు పెట్టారు, కుమారుడు అనే మాట. ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చారంటే, ఆయన ఎందుకు విశ్వాసం ఉంచే ప్రతి ఒక్కరికి నిత్య జీవాన్ని ఉచితంగా ఇవ్వాలని. ఇప్పుడు ఒక మాట అడుగుతాను, చాలా జాగ్రత్త వినండి. పరలోకంలో దేవుడు మనల్ని స్థలం కొనుక్కోమని అనుకో, డబ్బులు పెట్టి కొనుక్కోమని. ఎంతమంది కొనుక్కోగలం మనం? పరలోకం దాకా ఎందుకు? మీరు విజయవాడలో బెంచ్ సర్కిల్ దగ్గర స్థలం కొనుక్కోమంటే కొనుక్కోగలరా మీరు? బహుశా మీరు కొనుక్కుంటారేమో, నేను మాత్రం కొనుక్కోలేను. అక్కడ ఎంత ఉండొచ్చు? గజం 1,00,000 రూపాయలు ఉండొచ్చేమో, 2 లక్షలు ఉండొచ్చేమో కదా. అదే హైదరాబాద్లో జూబ్లీ హిల్స్ అనే ప్లేస్ ఉంది. అక్కడ స్థలం కొనాలంటే ఎంత పెట్టాలో తెలుసా? గజానికి 3 లక్షలు పెట్టాలి. 3 లక్షలు పెట్టినా స్థలాలు లేవు అక్కడ. అదే మనం ఇంగ్లాండ్ వెళ్ళామనుకోండి, లండన్ సిటీకి వెళ్ళామనుకోండి, అక్కడ స్థలాలే లేవు. ఒకవేళ కొనుక్కోవాలంటే అంతకన్నా ఎక్కువ డబ్బు పెట్టాలి. న్యూయార్క్ మనం వెళ్ళామనుకోండి, మెన్హాటన్ వెళ్ళామనుకోండి, మెన్హాటన్లో ఒక సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్, మరి కంకిపాడులో ఎంత ఉందో నాకు తెలియదు, 30 లక్షలు ఉంటుందేమో సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్. మెన్హాటన్లో సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్ 30 కోట్లు ఉంటుంది. 30 కోట్లు పెడితే ఒక చిన్న బెడ్రూమ్ వస్తుంది అక్కడ. మరి ఈ లెక్కను పోల్చుకుంటే పరలోకంలో స్థలం ఎంత డబ్బు పెట్టాలి మనం? దేవుడు డబ్బులు అడిగితే మనలో ఎవడన్నా పెట్టగలం ఆ డబ్బులని? పరలోకంలో స్థలం కొనుక్కోండి. మొన్న ఎవరో మెక్సికోలో అమ్మేస్తాడంటే గజం 8,000కి అమ్మేస్తాడంట ఆయన. పరలోకంలో స్థలం. ఒక ఆమె ఉంటుంది, అయ్యగారు నాకు 1000 గజాలు ఇప్పించండి, నాతో పాటు మా ఆయనకున్న గర్ల్ ఫ్రెండ్స్, మా పిల్లలు అందరూ కలిసి ఆ 1000 గజాలు అలా సర్దేసుకుంటామంటుంది ఆమె. 8,000కి గజం అమ్ముతున్నాడు పరలోకంలో. దేవుడి వాక్యం ఉంది అలాగా. పరలోకంలో స్థలం కావాలంటే ఎవరి మీద విశ్వాసం ఉంచాలో మనం? వేసాం. డబ్బుతో కొనలేవు, వెండి బంగారాలతో పరలోక రాజ్యంలో స్థలం కొనలేవు. నీకున్న వజ్ర వైడూర్యాలతోనూ రత్న మాణిక్యాలతోనూ నువ్వు స్థలాన్ని కొనలేవు. కానీ వెన్ యూ పుట్ యువర్ ఫెయిత్ ఆన్ జీసస్, యేసుక్రీస్తు ప్రభు మీద నువ్వు విశ్వాసం ఉంచగలిగితే, ఆయన నా రక్షకుడు, ఆయన ఈ లోకాన్ని నన్ను రక్షించడానికి వచ్చాడు, నా పాపములను విడుదల చేయడానికి వచ్చారు, నా అపరాధాన్ని కొట్టివేయడానికి వచ్చారు, నా మీదున్న శాపాన్ని, నా మీదున్న శిక్షను, నా మీదున్న భయంకరమైన పాప శిక్షను కొట్టివేయడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి నా కోసం శిలువలో మరణించాడని ఎవరైతే నమ్మి ఆయన విశ్వాసం ఉంచుతారో, దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది, వారు ఎట్టి వారైనా, నీ కులం ఏదైనా, నీ మతం ఏదైనా, నీ ప్రాంతం ఏదైనా, నీ జాతి ఏదైనా, నీ భాష ఏదైనా, నీ రూపం ఏదైనా సరే, యేసుక్రీస్తు ప్రభువును విశ్వాసించడంలోనే మనకేముంది? నిత్య జీవం ఉంది. ఈ క్రిస్మస్ మనకు రిమైండ్ చేస్తున్న 3వ వరము, దేవుని కృపావరము, యేసుక్రీస్తు ప్రభు ద్వారా నిత్య జీవం అనే మాట. ఎవరైతే ప్రభునందు విశ్వాసం ఉంచారో వారందరూ నిత్యత్వాన్ని కానుగ్గా పొందుకునే ఇటర్నాలిటీ లేదా ఇటర్నిటీని మనం సాధించి ప్రభు కృపలో వర్ధిల్లుతాం. దేవుని బిడ్డలారా, శ్రేష్టమైన ప్రతి ఈవి, సంపూర్ణమైన ప్రతి వరము దేవుని దగ్గర నుండి వస్తుందని బైబిల్లో రాయబడితే, యేసు ప్రభువే మనందరికీ గొప్ప వరంగా అనుగ్రహించబడ్డాడు. దేవుని వాక్యము మనకు వరంగా అనుగ్రహించబడింది. 3వది నిత్య రాజ్యము దేవుడు మన వరంగా అనుగ్రహించాడు. నిత్య రాజ్యంలోకి వెళ్ళాలంటే మనందరికీ దేవుని మీద ఏముండాలా? విశ్వాసం ఉండాలి. నా పాపములను విడుదల చేయాలనే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చారు. నశించిన దానిని వెదకి రక్షించడానికి మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చాడని. మనుష్య కుమారుడి లోకానికి రావడంలో ఉద్దేశం, నశించిపోయిన మనందరినీ వెదకి రక్షించి, రక్షణ అనే బహుమానాన్ని మనకిచ్చి, రక్షణ పొందిన వారి సమూహంలో మనందరం కలవాలనే యేసు ప్రభు లోకానికి వచ్చారు. పొందేవా? రక్షణ పొందేవా? ఎంతో కాలంగా ఇలాంటి క్రిస్మస్లు జరుపుకుంటున్నావు, మంచిదే. ఎంతో కాలంగా క్రిస్మస్ సంబరాలు అంటున్నావు, క్రిస్మస్ సందడి అంటున్నావు, చాలా మంచి పేర్లు పెడుతున్నావు, దట్స్ ఓకే. కానీ రక్షణ పొందావా? రక్షించబడిన అనుభవం నీలో ఉందా? నువ్వు రక్షణ పొందకపోతే ఇలాంటి క్రిస్మస్లు ఎన్ని జరుపుకున్నా వాటి వల్ల ప్రయోజనం లేదు. కానీ నేడు అనే సమయం ఉండగానే యేసుక్రీస్తు ప్రభుని హృదయంలో చేర్చుకుని నీ పాపము నుండి శాపమును విడుదల చేయగలిగిన వాడు ఆయన అని గుర్తించగలిగితే అంతకన్నా సంతోషం ఏముంది? అంతకన్నా గొప్ప భాగ్యం ఏముంది? రైనార్డ్ బాంక్ అనే దేవుని సేవకుడు ఒకసారి ఒక ప్రాంతంలో సువార్త ప్రకటించడానికి వెళ్ళారు. కొన్ని వేల మంది ప్రజలు వాక్యం వినడానికి రాగానే ఆ రోజున చక్కని సువార్త దేవుని సేవకుడు ప్రకటించి చివరిలో అక్కడ కూర్చున్న వారందరినీ కూడా ప్రభువుని అంగీకరించడానికి పురుకొల్పాడు. మీలో ఎవరైనా ఈ రాత్రి యేసు ప్రభుని మీ రక్షణను అంగీకరించాలనుకుంటే మీరు ముందుకు రండి, మీకోసం ప్రార్థన చేస్తాను అన్నప్పుడు చాలామంది ముందుకొచ్చి యేసు ప్రభుని తమ రక్షకునిగా అంగీకరించడానికి ఇష్టపడుతున్నారు.
అంతకుముందు ఆయన వాక్యం చెప్పక మునుపు అక్కడున్న ఆర్గనైజర్స్ దాని దగ్గరికి వచ్చి, అయ్యా ఈరోజు మన మీటింగ్కి ఒక సెలబ్రిటీ వచ్చింది. బహుశా ఆమె ఒక సినిమా యాక్ట్రెస్ అయి ఉండొచ్చు, లేదా ఒక వ్యాపారవేత్త అయి ఉండొచ్చు. ఆ ప్రాంతంలో చాలా గొప్ప స్త్రీ అండి, అందరికీ తెలుసు ఆమె కూడా మీటింగ్లో ఉందండి అని చెప్పగానే సేవకుడు ఆల్టర్ కాల్ ఇచ్చినప్పుడు ఆమె కూడా ముందుకు వస్తుందేమోనని కనిపెట్టాడు. కానీ ఆమె రాట్లా ముందుకి రాకుండా ఏం చేస్తుందంటే ఆమె దగ్గర ఉన్న ఒక పుస్తకంలో కొన్ని మాటలు రాస్తుంది. షీ వాజ్ రైటింగ్ సంథింగ్ ఇన్ హెర్ బుక్. సేవకుడు చూశారు, ప్రార్థన చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఆమె పుస్తకంలో ఏదో రాసుకుంది, ఆమె కూడా ఆ ప్రాంతం నుండి తమ ప్రాంతానికి వెళ్ళిపోతుంది. పాస్టర్ గారు ఆయన యొక్క అకామిడేషన్కి వచ్చి హోటల్లో ఆయనకి అకామిడేషన్ ఏర్పాటు చేశారు. ఆయన నిద్రపోవడానికి ముందు ఆయన యొక్క పిఏ లోపలికి వచ్చి అడుగుతున్నాడు, సార్ పాస్టర్ గారు ఒకసారి మీరు హోటల్ ముందుకు రావాలండి అన్నాడు. ఎందుకు బాబు హోటల్ ముందు ఎందుకు రావాలి, ఈ టైంలో ఏంటి పరిస్థితి అంటే, ఒక టెరిబుల్ యాక్సిడెంట్ అక్కడ జరిగిందండి, భయంకరమైన యాక్సిడెంట్ జరిగింది. అవునా, ఏం జరిగింది, ఎవరికి ఏమైంది అక్కడ అంటే, ఈరోజు రాత్రి మీటింగ్ వచ్చింది కదా నాకు, ఆమె సెలబ్రిటీ అన్నారు కదా, ఆమె యాక్సిడెంట్లో చచ్చిపోయిందండి అన్న. అప్పుడు సేవకునికి బాధ అనిపించింది. గబగబాల్లో బయటకు వచ్చి ఆ రోడ్డు మీదకి వచ్చి చూస్తే ఆ భయంకరమైన కార్ యాక్సిడెంట్లో ఆ సెలబ్రిటీ చనిపోయింది. రక్తపు మడుగులో కొట్టుకుని ఉంటుంది కొంతసేపు, ఆ తర్వాత చనిపోయింది. సేవకుడు ఆమెను చూసి చాలా బాధపడ్డాడు. ఆఖరిగా పిలిచాను రక్షణ పొందడానికి, యేసు ప్రభువును తన సొంత రక్షణగా చేర్చుకోవడానికి అవకాశం ఇచ్చాను, కానీ ఆమె ముందుకు రాలేదు. ఇన్ఫ్యాక్ట్ ఒక పుస్తకంలో ఏదో రాస్తుంది, ఆ పుస్తకంలో ఏం రాసిందో చూడాలని ఆ వ్యక్తిని పిలిచి కారులో వెతకమన్నాడు. పుస్తకం ఉంటుంది చూడమంటే ఆ పుస్తకాన్ని పట్టుకొచ్చారు. పుస్తకం తెరవగానే మొదటి పేజీలో ఏం రాసుకుందో తెలుసా, జాగ్రత్త వినండి. ఈ రాత్రి దేవుని సేవకుని వర్తమానం ద్వారా నేను సవాలు చేయబడ్డాను. రక్షణ పొందాలని ఆశ కలిగింది, కానీ నేను ఈ రాత్రి పొందను రక్షణ. నాట్ నౌ బట్ సమ్ అదర్ డే. ఈ రోజు కాదు నేను రక్షణ పొందేది, మరొక్క రోజు నేను రక్షణ పొందుతానని తన పుస్తకంలో రాసింది. నాట్ నౌ సమ్ అదర్ డే, నాట్ నౌ సమ్ అదర్ డే. ఆ మాట చాలాసార్లు రాసుకుంది ఆ పుస్తకంలో. దేవుని సేవకుడు ఆ పుస్తకాన్ని చూడగానే కళ్ళ వెంబడి నీళ్ళు వచ్చేస్తున్నాయి. కారణం ఏంటో తెలుసా, ఈ రోజు కాదు మరొక్కసారి అని రాసుకుంది కదా. విచిత్రం ఏంటో తెలుసా, ఆ మరొక్కసారి అనే సమయం ఆమె జీవితంలో రాలేదు. షీ డిడ్ంట్ గెట్ దట్ టైం. దేవుడు ఆ రాత్రి ఇచ్చిన అవకాశాన్ని ఆమె సద్వినియోగం చేసుకుని ఉంటే, యేసు ప్రభుని తన హృదయంలో చేర్చుకుని ఉంటే బహుశా ఆమె నిత్య రాజ్యంలోకి వెళ్ళేదేమో, పరలోక రాజ్యానికి వెళ్ళేదేమో. కానీ రక్షణ తృణీకరించింది, ప్రభువు మాటను తృణీకరించింది. ఆమె జీవితం రక్తపు మడుగులో ఆ రాత్రి అంతమైపోయింది. దేవుని బిడ్డలారా గమనించండి, దేవుడు మనకు సమయం ఇచ్చినప్పుడే, ఆయన రక్షణ ద్వారాలు తెరిచినప్పుడే, సువార్త నీకు ప్రకటించబడినప్పుడే, సువార్తకు నువ్వు లోబడి యేసు ప్రభుని హృదయంలో చేర్చుకోగలిగితే అది నిజమైన క్రిస్మస్. హల్లెలూయా, దట్స్ ద రియల్ క్రిస్మస్. యేసు ప్రభు బెత్లెహేములో పుట్టాడనే చరిత్ర, అది ఎవరూ కాదనలేని చరిత్ర. కానీ యేసు ప్రభు నీ హృదయంలో పుడితే అది నీ చరిత్ర. హల్లెలూయా, దట్స్ యువర్ హిస్టరీ. కాగా ఎవడైనాను క్రీస్తునందు ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించును, సమస్తం ఏమైనా నూతనపరచబడ్డాయి. యేసయ్యని కలిగిన మన జీవితాల్లో, నూతనపరచబడిన జీవితాల్లో, అందును బట్టే బైబిల్ సెలవిస్తూ ఉంది, దేవుడు ఒక వరాన్ని మనకిస్తున్నాడు. క్రీస్తు ప్రభువే ఆ వరము, ఆయన ఉపదేశమే వరము, నిత్య జీవమే గొప్ప వరం. ఈ రాత్రి ఈ 3 బహుమానాలు పొందుకుని ఇక్కడి నుంచి వెళ్దామా? ఈ 3 గిఫ్ట్లు తీసుకుని వెళ్దామా? విచిత్రం ఏంటంటే, ఎవరైనా పుట్టినరోజు జరిపేటప్పుడు మనం పట్టుకెళ్ళాలి గిఫ్ట్లు కదా, అవునా కాదా చెప్పండి. కానీ ఇక్కడ విచిత్రం ఏంటో తెలుసా, మనం కాదట, యేసయ్య మనకి ఏమిస్తున్నాడట, ఆయన బహుమానం ఇస్తున్నాడంట ఆయన.